వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్లు చూస్తున్నాం. పట్టుబడుతున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు కాదు, సమాజం మీద అవగాహన లేని వాళ్ళు కాదు, బాధ్యతారాహిత్యంగా ఉన్న వాళ్ళు కాదు. కానీ దేశం మీద ప్రేమ, హిందుత్వం మీద ద్వేషం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడడానికి మార్పు స్టార్ట్ చేయాలి? ఫోర్త్ ఎస్టేట్స్ అని చెప్తారు. ఈ ఫోర్త్ ఎస్టేట్స్ వీటిని లేకుండా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి? ప్రతిరోజు పలానా మహమ్మద్ సయ్యద్ చేశాడు, పలానా అక్బర్ చేశాడు, పలానా షాహీన్ చేసింది చెప్పుకోవడమే తప్ప వీటికి అంతం ఎప్పుడు అనేది చర్చించుకోలేకపోతున్నాం. అసలు ఆరంభం ఎలా మొదలైంది, అంతం చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి? నాకు ఈ టెర్రర్ అటాక్స్ తర్వాత నాకు చాలా బాగా క్లియర్గా నేను చూసింది ఏంటి అని అంటే, డాక్టర్ చదివిన వ్యక్తే మహమ్మద్ సయ్యద్గా లక్షలాది మంది ప్రాణాలను తీయాలనుకుంటే, అదే డాక్టర్ చదివిన ఒక పోలీస్ అధికారి సందీప్ గారు లక్షల ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇద్దరు చదివింది డాక్టరే, కానీ ఎక్కడ వీళ్ళలో తేడా వచ్చింది? ఇలాంటి విషయాలు నాలాంటి చిన్న బుర్రకు చాలా తక్కువగా తెలుసు. కానీ ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దేనికైనా అలవోకగా సమాధానం చెప్తూ చైతన్యపరిచే, మీకు అర్థమైపోయి ఉంటుంది, మామిడి గిరిధర్ గారు. వారిని ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాను వీటన్నిటి మీద చర్చించడానికి. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? ఫైన్ ఫైన్ సార్. వండర్ఫుల్ సార్. ఫస్ట్ నాకు అంటే ఈ అటాక్స్ తర్వాత నేను ఆలోచించిన అతిపెద్ద ప్రశ్న సార్, అంటే మహమ్మద్ సయ్యద్, షాహీన్ వీళ్ళందరూ డాక్టర్స్ చదివారు. వైట్ కాలర్ టెర్రరిజం. నాకు ఈ జిహాద్ గురించి కూడా సార్, అమ్మాయిలు ప్రేమిస్తే లవ్ జిహాద్ అన్నాం, ల్యాండ్ ఆక్రమిస్తే ల్యాండ్ జిహాద్ అంటున్నాం, ఉమ్మేస్తే తూక్ జిహాద్ అంటున్నాం. ఇంకో జిహాద్ పక్కన పదాలు పెరిగిపోతున్నాయి కానీ జిహాద్ అంతం కావట్లే. దానికోసం ఇక టెర్రరిస్టుల అంతం కోసం బార్డర్లో పాపం సైనికుల అన్నలకు ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము, అంత పాటుపడుతున్నారు. అయిపోతే ఏమంటారు, సమాజంలో వెనకబట్టడం వల్ల, చదువు లేకపోవడం వల్ల టెర్రరిస్టులు అయిన దగ్గర నుంచి వైట్ కాలర్ టెర్రరిస్ట్ వచ్చారు. రేపు ఇంకేం కాలర్ల టెర్రరిస్ట్ వస్తారో తెలియదు. అసలు ఏంటిది, దీనికి అంతం ఏంటి, ఆరంభం ఏంటి, అసలు అర్థం కావట్లేదు. మా ఒసామా బిన్ లాదెన్ ఎవరు? బాగా చదువుకున్నాం కదా, ఇంజనీర్, పెద్ద బిజినెస్ రన్ చేశాడు. బిన్ లాదెన్ గ్రూప్ అన్నది $multi-billion గ్రూప్. అది. అవును. ఐమన్ అల్ జవాహరి ఎవరు? డాక్టర్. ఓ, అయితే ఎప్పటి నుంచో ఉంది డాక్టర్ టెర్రరిజం. సో అందుకని మనకు భారతదేశానికి బాగా తెలుసు, చదువుతో సంబంధం లేదు, వీళ్ళ క్వాలిఫికేషన్స్ డిగ్రీలతో సంబంధం లేదు. ఇది ఒక మత ఛాందసము, ఒక పుస్తకంలో వాళ్ళ ప్రేరణ తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచకం అని మనకు ఎప్పటి నుంచో తెలుసు. మనం వెస్ట్కి చెప్తూ ఉన్నాం. మీరు అర్థం కావట్లేదు, ఇది ఎటువంటి రాక్షసత్వం మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు చెప్పాం. వాళ్ళేంటి పేదరికం నుంచి పుడుతున్నాయి, ఇవన్నీ వాళ్ళకి పైసలు ఇస్తే సరిపోతుంది. $millions ఇచ్చారు వీళ్ళందరికీ. మిలియన్స్ కాదు, ఒక్కొక్క దేశానికి కొన్ని బిలియన్స్ ఇచ్చారు. ఇటువంటి ఫండింగ్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా దాన్ని పేటరీకిపోయారు. ఎంత ఇప్పుడు మహమ్మద్ అత్తా ఎవరైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో క్రాష్ చేశాడో, అతను ఏంటి, అతను ఏమైనా చదువుకొని ఎక్కడో అడవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. అతను ఎయిర్ క్రాఫ్ట్ ఇలా రన్ చేయాలో తెలుసు. అసలు యుఎస్ఏకి ఎంటర్ అవ్వాలంటే ఎంత వీసా దొరకడం చాలా కష్టం. అంటే అక్కడికి వెళ్ళే అంత వీసా తెచ్చుకొని ఏవియేషన్ ఎక్స్పర్ట్ అయ్యి ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని నడిపించగలిగినటువంటి అతని కంట్రోల్ వచ్చిందంటే చిన్నవాడు కదా, బాగా చదువుకున్నటువంటి వాడు కదా. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, హైజాక్ చేసిన వాళ్ళందరూ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. కాబట్టి చదువు వల్లనో డిగ్రీల వల్లనో వీళ్ళు సడన్గా ఏదో నార్మలైజ్ అయిపోతారని కూడా చాలా తప్పదు. అమెరికా అదే అనుకుంది. వీళ్ళందరినీ, ఈ ఎక్స్ట్రీమిస్టులందరినీ కూడా వాళ్ళ దేశాల్లో పెట్టుకొని వాళ్ళకి పోషించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఖొమేనీ ఉన్నారు. ఇరాన్లో రెవల్యూషన్ తీసుకొచ్చి, ఇరాన్లో రాజుని పడగొట్టి వీళ్ళు ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అతను రెవల్యూషన్ రాకముందు ఎక్కడున్నాడు? అతను ప్యారిస్లో ఉన్నాడు. ఎందుకు ఇటువంటి పాములను పోషించారు వాళ్ళు? వెస్టే పోషించింది కదా. అంటే వాళ్ళకి అప్పుడు ఏమనుకుందంటే, మేము వీళ్ళందరినీ కనుక మా కంట్రోల్లో ఉంటారు, వీళ్ళు మేము ఎలా చెప్తే మా అధీనంలో ఉంటారు అని చెప్పి అనుకున్నారు. అసలు అల్ ఖైదాని స్టార్ట్ చేసింది ఎవరు? మనకు ఐసిస్ని స్టార్ట్ చేసింది ఎవరు? తర్వాత మనకు హమాస్ని స్టార్ట్ చేసింది ఎవరు? అన్ని వెస్టే చేశారు ఇవన్నీ కూడా. ఇంకొకరిని కౌంటర్ చేయడానికి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి ఖమేనీని చంపాలని అనుకుంటున్నాడు. ఆ రెజీమ్ చేంజ్ చేస్తే బహుశా రాజు కొడుకు అతను వచ్చి, మన ఇరాన్ షా పహ్లవి కొడుకు, అతను టేక్ ఓవర్ చేస్తే కనుక ఇజ్రాయెల్తో మళ్ళీ మైత్రి ఉంటుంది అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అతను చంపడానికి వీల్లేదని అమెరికా చెప్తుంది. ఎందుకు? ఇవన్నీ వీళ్ళు ఆడుతున్న గేమ్స్, జియో పొలిటికల్ గేమ్స్. ఇరాన్ అన్న ఒక బూచి ఉన్నంత వరకు వాడి నుంచి రక్షించడానికి అమెరికా స్థావరాలన్నీ కూడా మిగతా సున్నీ దేశాల్లో పెట్టుకుంటారు వాళ్ళు.
కానీ వాళ్ళు కనుక ఇజ్రాయెల్ని థ్రెటన్ చేస్తే వాళ్ళకి కొట్టొస్తుంది. కానీ కంప్లీట్గా దాన్ని తీసేయకూడదు, ఆ భయం ఆ భూత్ అనేది తీయకూడదు. కాబట్టి ఇస్లామిక్ జిహాద్ పెరగడానికి ముఖ్య కారణం ఎవరంటే అమెరికా. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. $1 వీళ్ళు ఇచ్చి వీళ్ళకందరూ ఏం చేస్తున్నా వీళ్ళు అది చూసి చూడనట్టు ఊరుకున్నారు. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నప్పుడు 2021లో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయుధ సామాగ్రి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదా దాంతో ఏం చేస్తారు వాళ్ళని? వాళ్ళు వెళ్ళిపోయింది August 15th వెళ్ళిపోయారు. దానికి ఇంకో 1-2 నెలల ముందు నుంచో ప్లాన్ చేసి మొత్తం సామాగ్రి నుంచి తీసి ఉండొచ్చు కదా, తీయలేదే. ఆ అస్త్రాలు మనకి ఈవెన్ కాశ్మీర్లో కూడా మనకు కనిపించాయి. ఇప్పుడు పాకిస్తాన్లో ఏదైతే తగలబడుతోందో మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, మనకు బలూచిస్తాన్ కావచ్చు, అక్కడ జరుగుతున్న దాడులన్నింటిలో వెనక కూడా ఈ అమెరికన్ అస్త్రాలు ఉన్నాయి. సో అందుకని వెస్ట్ అదే పనిగా దీన్ని క్రియేట్ చేసింది. దానివల్ల వాళ్ళే నష్టపోయారు. అక్కడ అరాచకం రాగానే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం, అందరూ ఆ దేశాలకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వెళ్ళడము. వెళ్ళిన తర్వాత వీళ్ళేమో మగవాళ్ళే వెళ్తారు, ఆడవాళ్ళు చాలా తక్కువ మంది వెళ్తారు. మగవాడు వెళ్ళినవాడు ఊరుకోడు కదా, అక్కడ స్త్రీలను ఎంత అవమానిస్తున్నారు, ఏం చేస్తున్నారో చూస్తున్నాం. ఆ సమాజం అంతా క్షీణిస్తాం. దీని వెనకాల మూల కారణం ఏంటంటే ఈ వెస్టర్న్ పాశ్చాత్య దేశాలకు ఇస్లాం అంటే ఏంటో తెలియకపోవడం. మన దేశంలో ఇస్లాం అంటే ఏంటో మనకు ముందు నుంచి బాగా కొన్ని కనీసం అంటే 1500 సంవత్సరాల నుంచి తెలుసు దీని గురించి. అందుకని మన రెస్పాన్స్ వేరేలాగా ఉంది. కండార్ హైజాక్లో మనం 3 వదిలిపెట్టాం. ఆ 3 వదిలిపెట్టిన దాంట్లో మౌలానా మసూద్ అజర్ చాలా కీలకం. కానీ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను డానియల్ పర్ల్ అని చెప్పి పేరున్నాం మనం. డానియల్ పర్ల్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, జ్యూ. అతను వాల్ స్ట్రీట్ జర్నల్కి పనిచేసేవాడు. అతను ఒక స్టోరీ రాయడానికి అని చెప్పి పాకిస్తాన్కి వెళ్ళాడు. పాకిస్తాన్కి వెళ్తే ఇతను జ్యూ అని తెలిసి ఇతన్ని అల్-ఖైదాకి అప్పచెప్పాడు. అల్-ఖైదాకి అప్పచెప్తే అల్-ఖైదా అతన్ని క్యాప్టివ్గా తీసుకొని లైవ్ అంటే ఒక వీడియోలో అతని తల నరుకుతుండగా వీడియో తీసి పెట్టారు. అతని భార్య దాని గురించి చాలా పోరాటం చేసింది. యాంజెలినా జోలీ ఈ డానియల్ పర్ల్ భార్యగా వేసి ఒక హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది. అది మన దేశంలోనే పాకిస్తాన్ అని చూపించి వాళ్ళు షూటింగ్ ఇక్కడ చేశారు. పాకిస్తాన్లో ఎవరు చేయలేరు కదా. అతను ఎవరైతే ఈ డానియల్ పర్ల్ని అల్-ఖైదాకి అప్పచెప్పారో ఆ వ్యక్తి ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్, మాజీ క్రికెట్ కెప్టెన్ నాసిర్ హుసేన్ క్లాస్మేట్. అంత సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చి అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండి ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తున్నాడు కదా. అందుకంటే టెర్రరిజంకి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు అన్న విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడేదో దానికి ఏదో వైట్ టెర్రరిజం అనో ఎల్లో టెర్రరిజం అనో ఇటువంటి పేర్లు పెట్టడం వల్ల ఏమీ లాభం లేదు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం దీన్ని హ్యాండిల్ చేయలేము. శత్రుబోధ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. అవును. ఇంకొకటి సార్, అంటే సునీతా విలియమ్స్ గారు మన భగవద్గీతను పట్టుకొని గ్రహాంతరాలు అంటే విశ్వాంతరాల్లోకి వెళ్ళొచ్చారు. ఇక్కడ మొన్న ఢిల్లీ ఘటనకు సంబంధించి ఒక 15 నిమిషాల ముందు జైషే మహమ్మద్ అనిపే ఒక మసీదులోకి వెళ్ళి ఉండి వచ్చాడు. అంటే భగవద్గీత ద్వారా విశ్వాంతరాలు దాటుతుంటే ఒక పుస్తకంలో ఏదో ఉంది కాని వాళ్ళను చంపేయాలి అనే ఒక క్రూరత్వం ఉంది అనేది నమ్మి ఇంత పైశాచికత్వం చేయడాన్ని ఎలా చూడాలి? అంటే భగవద్గీతలో చంపమని చెప్పలేదమ్మా, ధర్మ పోరాటం చేయమని అని మీరు అంటున్నారు. వాడు మేము ధర్మ పోరాటం చేస్తామంటున్నారు. ఏంటా ధర్మం అంటే? ధర్మం ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం చేయాలి, మాకు అల్లా చెప్పాడు. మరి అలా అయినా ఇస్లాం దేశంలో కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా. ఎందుకంటే మా ఇస్లాం కరెక్ట్, మీ ఇస్లాం తప్పు. అలాంటప్పుడు దేవుడు ఒక్కడు ఎలా అవుతాడు? మనకు దేవుడు ఎలా ఒకడే అవుతాడు? శ్రీ వైష్ణవులు శివాలయం నుంచి వచ్చిన ప్రసాదం తిన్నారు వాళ్ళు. వాళ్ళు అదే చెప్తారు కదా, మాకు అల్లా ఒక్కడే, మీకే ఇన్ని దేవుళ్ళు కాబట్టి కొట్టు. మరి వాళ్ళకి అల్లా ఒక్కడైనప్పుడు ఈ ఇస్లాం తప్పు ఆ ఇస్లాం తప్పు ఏంటి? కరెక్ట్. అందుకని ఈ యొక్క విభేదాలు అన్నది అన్ని మతాల్లో ఉన్నాయి. 54 ఫిర్కేలు అంటారు వాటిని. భారతదేశంలో ఉన్నాయి 54 ఫిర్కేలు ఉన్నాయి వాళ్ళవి. మనకు సున్నీ షియా తెలుసు, అహ్మదియాసు, బోరాసు, ఖోజాలు, సలాఫీలు, మనకు తర్వాత మనకు వీళ్ళు ఏమంటారంటే బోరాలు, ఇలా చాలామంది ఉన్నారు మనకి. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు ఏమంటారు, మన ఖోజా గారు దీన్ని ఏమంటారంటే మన సూఫీలు, తర్వాత మనకు సూఫీలు, తర్వాత మనకు బరేల్వీలు, తర్వాత మనకు దేవబందీలు, ఇలా చాలా తెగలు ఉన్నాయి. మా తెగనే కరెక్ట్, మీరు తప్పు అన్నటువంటిది. ఎందుకంటే ఒక్కసారి ఆ హేట్రెడ్, ఇదేని వాళ్ళ విషం వాళ్ళ బుర్రలో నిండిపోయిందంటే వాళ్ళు తప్ప మీద అందరూ తప్పు చేస్తున్నారు అన్నటువంటి భావజాలం వాళ్ళకి. కానీ కాఫీర్లు కానీ జ్యూస్ కానీ వీళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఓహో,
ఈరోజు మనం చూసామంటే హమాస్ ఒక సున్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అవును. వాళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? షియా ఇరాన్ ఇస్తుంది. వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఎందుకు? యహూదీలను టార్గెట్ చేయాలి కాబట్టి. భారతదేశంలో మన మీద టార్గెట్ చేస్తున్నటువంటి ముస్లింలు వీటి సున్నియా షియా మనకు తెలియదు. వాళ్ళిద్దరు కలిసి మనల్ని టార్గెట్ చేస్తారు. ఈరోజు పాకిస్తాన్ కావాలి అని కోరుకున్నది అహ్మదియాస్. ఈరోజు అహ్మదియాస్ ముస్లిమ్సే కాదని చెప్పి వాళ్ళని చంపుతున్నారు. ఈ బంగ్లాదేశ్లో ఈరోజు నిన్ననే మొదలైంది. వీడు అహ్మదియాలు మా వాళ్ళు కాదు అని చెప్పి అక్కడ కూడా మొదలైంది. సో కాబట్టి వాళ్ళు వేరే మతాలు ఉన్నాయంటే వాళ్ళందరూ కలిసిపోతారు. మతం ఏమీ లేదు, మొత్తం క్లీన్ చేశారంటే వాళ్ళలో కూడా కొట్టుకుంటారు. సో అది వాళ్ళ నైజం. ఎందుకంటే పుస్తకాల గ్రంథాల్లో ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా హతోవా ప్రాప్సి స్వర్గం జిత్వావో భోగ్యసే మహిం తస్మాత్ ఉత్తిష్టంత కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. చచ్చిపోతే నువ్వు స్వర్గాన్ని అనుభవిస్తావురా, బతుకుంటే నువ్వు భూమిని భోగిస్తావు, లేచి యుద్ధం చేయనాయన అన్నాడు ఆయన. వీళ్ళు ఖురాన్ అదే కోట్ చేస్తున్నారు. చచ్చిపోతే నీకు అక్కడ 72 మంది కన్యలు దొరుకుతారు. ఇక్కడ ఉన్నావంటే ఇక్కడ నీకు యుద్ధంలో గెలిచిన ఆడవాళ్ళందరూ నీకే. కాబట్టి అక్కడైనా ఇక్కడైనా నీకు ఒకటే కదా, కాబట్టి యుద్ధం చేయి అని చెప్పేసి అది కూడా చెప్తుంది కదా. మరి అక్కడ టెర్రరిస్ట్ కొడుతున్నారు, ఇక్కడ ఎందుకు కొట్టట్లేదు? ఈ విషయం మనకు అర్థం చేసుకోవాలి. సరే, మనం ఈ ధర్మంలోనే పుట్టి పెరిగాం కాబట్టి మన ఆలోచన ఏంటంటే మనం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన. మరి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ వీళ్ళందరూ మరి మహా గొప్ప ధర్మపరులే కదా. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు యుద్ధం చేశారు కదా. మరి వాళ్ళని ఎందుకు చంపాడు? ధర్మాన్ని ఎలా నిర్వచిస్తాం మనం? కాబట్టి మనకున్న క్లారిటీ వాళ్ళకి లేదు. వాడి అర్థం ఆయన ధర్మం ఏంటంటే ఉన్నది అల్లా, ఖురాన్, మహమ్మద్, వీళ్ళు ముగ్గురిని గౌరవించామని చంపు. చాలా క్లియర్గా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ అయాత్ ఉంది దాంట్లో, ఖురాన్లో ఒక అయాత్ ఏం చెప్తుందంటే, ఒక రాయి చెట్టు దాని వెనకాల ఒక యహూది దాచిపెట్టుకుంటే ఆ రెండు నోరు విప్పి ముస్లిమ్స్కి అరిచి చెప్తాయంట, నా వెనకాల యహూది దాచిపెట్టుకున్నాడు, వచ్చి చంపు అని చెప్తాయంట. ఇది రాస్తుంది అక్కడ. అంటే ఎంత హేట్రెడ్ దాంట్లో నింపారు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పాను కదా, శత్రుబోధ లేదు మనకు. ఎందుకు పుట్టింది అది? ఇస్లాంలో ఎటువంటి ఆలోచనలతో వాళ్ళు వచ్చారు? అన్ని మతాలు ఒకటి, అన్ని శాంతి బోధిస్తాయి, రిలీజన్ ఆఫ్ పీస్, ఇటువంటి చెప్పేది మన వాళ్ళు చెప్పట్లేదు. అవును. షిర్డీ సాయిబాబా హిందూ ముస్లింలకి సఖ్యత తీసుకొచ్చారు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆరతిలు ఇచ్చి ఆ ఆరతి ఈ ఆరతి పొద్దున సాయంత్రం దాకా పూజలు అభిషేకాలు మనం చేస్తున్నాం ఆ సమాధికి. ముస్లిం ఎవడని వస్తున్నాడు అక్కడికి. సో అందుకని ఈ క్లారిటీ మనకు లేదు. మన గురించి మనకు తెలియదు, మన శత్రువు గురించి అంతకంటే తెలియదు. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ఎలాగో అన్నారు కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మొన్న ఒక కాలర్ అడిగాడు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే వచ్చింది. ఒక ముస్లిం ఉన్నాడు, మన మతం కాని వాళ్ళందరినీ కాపీలను చంపితే స్వర్గానికి వెళ్తే 72 మంది అమ్మాయిలు. అమ్మతనాన్ని మంచి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అట్లే క్రూరత్వం అయ్యి కాపీర్లను చంపుతున్నారు కదా, మరి వీళ్ళకేం దొరుకుద్దమ్మా? ఈ క్వశ్చన్ అడిగేవారినైనా అని అన్నారు. వాళ్ళకేం దొరుకుద్ది సార్? ముస్లిమ్స్ అడగండి, అది వాళ్ళకు కూడా తెలియదు. ఆడవాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు. క్రిస్టిన్ ఫేర్ అని చెప్పేసి ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మనకు యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్, ఆవిడ ఏం చేసిందంటే, అఫ్కోర్స్ సిఐఏ ఫండెడ్ అనుకుందాం, సపోర్టెడ్ అనుకుందాం, ఒక దశకం 10-15 సంవత్సరాల క్రితం ఆవిడ పాక్ రీజన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రీజన్లో బాగా విస్తృతంగా పర్యటించింది ఆవిడ. పంజాబీ, తర్వాత ఉర్దూ, పష్తూ ఇవన్నీ మాట్లాడగలదు ఆవిడ. అక్కడ తిరిగి ఆవిడ ఏం చేసిందంటే, ఈ ఆత్మాహుతి చేసుకునేటువంటి, సూసైడ్ చేసుకునేటువంటి ఎవరైతే చేసుకున్నారో ఆ టెర్రరిస్ట్ల తల్లుల్ని ఇంటర్వ్యూ చేసింది ఆవిడ. తల్లుల్ని ఇంటర్వ్యూ చేసి ఆమె ప్రశ్న అడిగింది, మరి నీ కొడుకు చచ్చిపోయాడు కదా, నీకు దుఃఖం లేదా దాంతో? వాడు చచ్చిపోతే ఏం సాధించావు నువ్వు, నీ జీవితం నేను సాధించలేదు కదా అంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే, నా కొడుకు షహీద్ అయ్యాడు. ఫస్ట్ షహీద్ అన్న పదం అర్థం చేసుకోవాలి. మనం కూడా విక్రమ్ బత్రా వీళ్ళందరూ కూడాను షహీద్, విక్రమ్ బత్రా అంటాం. షహీద్ అన్న పదం వాడకూడదు మనకి. యాక్చువల్గా షహీద్ అంటే మతం కోసం ప్రాణాలు అర్పించిన వాడు షహీద్. మామూలుగా చనిపోయిన వాడు సమాధిలో పడుకుంటారు, కానీ షహీద్ అన్నవాడు అప్పుడే వెళ్ళిపోతాడు, అల్లా దగ్గర ఉంటాడు. అందుకని వాడి స్టేటస్ వేరే, షహీద్ అన్నవాడికి. సో నా కొడుకు షహీద్ అయ్యాడు, నేను రేపు చనిపోతే అల్లా దగ్గర ఉత్తమమైన స్థానం కల్పించమని నా పేరు రికమెండ్ చేయబోతున్నాడు నా కొడుకు. బతికున్నప్పుడు నీకు తిండి పెట్టడానికి లేడు, కానీ సచ్చినంగా నీకు ప్లేస్ ఇప్పిస్తాడు. కాబట్టి అటువంటి కొడుకుని కన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఇంకా 10 మంది పిల్లల్ని ఎందుకు కనలేదా అని నేను బాధపడుతున్నాను. ఇది వాళ్ళ భావజాలం. ఇది నేను చెప్పట్లేదు, ఏదో నేను కాఫీర్ని కాబట్టి నేను చెప్తున్నట్టే నమ్మక్కర్లేదు. సరే, క్రిస్టియన్ ఫేర్ కూడా కాఫీరే, బట్ ఆవిడ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి
పిహెచ్డి థీసిస్లు ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని వాళ్ళ భావజాలం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇస్లాంలో స్త్రీకి ఎటువంటి స్థానము లేదు. మరి అట్లాంటి స్త్రీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మొన్న జరిగిన దానికి ఆమె లీడ్ చేసింది అంటే ఇప్పుడు స్త్రీని కూడా వాడుకుంటానంటే వాళ్ళు దిగజారిపోయినట్టేనా? కరెక్ట్. అంటే వాళ్ళ మతం ఎంత బ్రెయిన్ వాష్ అయిపోయిందంటే వాళ్ళకు స్త్రీ అనేది మనిషే కాదు. ఫస్ట్ వాళ్ళనే ఓపెన్గా చెప్తున్నారు. ఒక పురుషుడి విట్నెస్కి స్త్రీ విట్నెస్కి చూస్తే మనకు హాఫ్ అని చెప్తున్నాం. ఇద్దరు స్త్రీలు విట్నెస్ ఇస్తే ఒక పురుషుడికి సమానం అంటున్నారు. ఇటువంటివన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఆమె స్త్రీకి ఎటువంటి హక్కులు లేవు. ఇంక నేను అసలు నువ్వు మహిళ అయిపోయావు కాబట్టి చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. ఈజిప్ట్లో ఒక చట్టం తీసుకొచ్చారు. భార్య చనిపోతే గంట దాకా సంభోగం చేయొచ్చు ఆ శవంతో. మొగుడికి సుఖం ఇవ్వవలసిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఎంత రోగంలో ఉన్నా, ఆమెకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మొగుడు కోరుకుంటే వెళ్లాల్సిందే. ఇటువంటి భావజాలాలు దాంట్లో ఉన్నాయి. ప్రాఫెట్ మొహమ్మద్ మనకు ఈవిడే నూపూర్ శర్మని ఎందుకు పరిస్థితి తీసుకొచ్చాము? సత్యం చెప్పింది ఆమె. దాన్ని జాకీర్ నాయక్ అదే చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ ఎవరైతే మౌలవీలు ఉన్నారో, వాళ్ళ రీసెర్చ్ ఇస్లామిక్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. అమ్మాయి 8 ఏళ్ళప్పుడు ప్రాఫెట్ మొహమ్మద్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి 50+ వయసు. ఇంకా పెద్ద మనిషి కూడా అవ్వలేదు. అప్పుడే ఆమెతో సంభోగం చేశాడు. సో ఇది పీడోఫీలియా అని ఇప్పుడు మనం అంటున్నాం. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని వాళ్ళే చాలా ఘనంగా రాసుకున్నారు. ఈవిడే టీవీ డిబేట్ అదే చెప్పింది. ఆవిడ పరిస్థితి ఏమైందో చూస్తాం. బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఆ రోజు ఈ రోజు దాకా బయట మొహం పెట్టలేకపోయింది. సో అందుకని ఇస్లాంలో ఉన్నటువంటి ఈ తప్పిదాలని, ఈ బూతులని మీరు చెప్తే కనుక దాన్ని కప్పిపుచ్చే దిశగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. సో సర్తన్ సి జుదా ఇవన్నీ మొదలవుతాయి. కాదు సార్, అంటే వాళ్ళ చాలా గొప్పదైనప్పుడు ఇంకా చెప్పుకోవడానికి కూడా భయపడితే అది గొప్పది ఎట్లయితుంది? అది మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లేదే. నాకు అల్లా హక్కు ఇచ్చాడు. భార్యని ఎలా కొట్టాలి, ఎంత దెబ్బ కొట్టాలి, ఆమె మొహం అందవికారంగా అవ్వకుండా ఎలా కొట్టాలి, ఇవన్నీ దాంట్లో రాసున్నాయి. అడల్టరీ, ఇంకెవరితోనైనా ఆవిడకి సంబంధాలు ఉంటే కనుక ఇక్కడ దాకా ఏమంటారు, మన నడుము దాకా ఆవిడని గొయ్యలో పాతి పెట్టి ఆవిడకి చేతులు కూడా లోపల సీల్ చేసేసి, రాయి సైజ్ ఎంత ఉండాలంటే ఒక రాయి కొడితే చచ్చిపోయేట్లు ఉండకూడదు. పెద్ద రాయి పెట్టి కొడితే అప్పుడే చచ్చిపోతారు. చిన్న చిన్న రాళ్లతోటి కొట్టి చంపాలి. అది కొట్టేటువంటి వర్ణన ఉంది ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో, ఇరాక్లో. ఇటువంటివి రీసెంట్గా కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఆడపిల్లలు ఎత్తకపోయి అన్యాయంగా చేసేటోడిని ఏదైనా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. మనకు ఇదంటే మన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించినటువంటి సయ్యద్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేసి అడిగారు, గాంధీ గారు ఇంత శాంతిదూత కదా, ఆయన కంటే గొప్ప వ్యక్తి శాంతికి సంబంధించి ఎవరు ఉండరు కదా, మరి మీ ఖురాన్ ప్రకారం ఆయన స్వర్గానికి పోతాడా నరకానికి పోతాడా అని అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక రేపిస్ట్, ఒక టెర్రరిస్ట్, ఒక లూటీ చేసేవాడు, ఒక దగాకోరు, తాగుబోతు, ఇస్లాంని నమ్ముకున్నవాడు స్వర్గానికి వెళ్తాడు. ఇంత గొప్ప గాంధీ అని నరకానికి పోతాడు అని ఇచ్చిన స్టేట్మెంట్. పోయి గాంధీకి చెప్పారు, ఇట్లా అన్నాడు వాడు. అంటే వాడి మతం అది, వాడి మతం నేను గౌరవిస్తాను అంటున్నాడు. అందుకే ఈరోజు మనం ఇట్లా చేస్తున్నాం. అంటే మన గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయన కన్ఫ్యూషన్స్ చెప్తాను, అది కూడా చెప్తాను నేను. మనకు అందుకని మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నాను. ఈ డిస్కషన్లో నేను 3 సార్లు చెప్పాను, మళ్ళీ 4వ సారి చెప్తాను. మనకు శత్రుబోధ లేదు, స్వయంబోధ లేదు, స్వబోధ లేదు, రెండూ లేవు. మనం ఇవి తెచ్చుకోవాలి మనం. అందుకనే శత్రువు వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఆ గ్రంథాలను కోట్ చేస్తూ ఈ టెర్రరిస్టులు ఎలా ప్రవర్తిస్తున్నారు అది మనం తెలుసుకోవాలి. కాబట్టి అది తెలుసుకున్న రోజు మన రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మీరు మౌలానా మసూద్ అజర్ని, తర్వాత మీకు హఫీజ్ సయీద్ని, వీళ్ళని చంపేశారు అనుకుందాం, ఇంకో 10 మందిని పుట్టిస్తారు. కాబట్టి మీరు దాని మూలాలకు వెళ్ళి టార్గెట్ చేయనంత వరకు మనకు ఈ సమస్యకి పరిష్కారం రాదు. ఈరోజు ఇంతమందిని మీరు అరెస్ట్ చేశారు, ఇంకో 10 మంది డాక్టర్లు పుట్టుకొస్తారు, ఇంకోటి చార్టర్డ్ అకౌంటెంట్ పుట్టుకొస్తాడు. మనకు టైగర్ మెమన్ ఎవరమ్మా? ముంబై పేళ్లకు కీలక సూత్రధారి టైగర్ మెమన్ చార్టర్డ్ అకౌంటెంట్. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పేసి చార్టర్డ్ అకౌంటెంట్స్లో అందరూ అట్లే ఉండరు కదా. సో అందుకని ఆ భావజాలం ఉన్నటువంటి వర్టికల్స్లో ఎవరైనా దీన్ని తయారవచ్చు. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మూలాలకు పోయి దీన్ని చంపేయాలి అని అంటే ఆ మూలాలే వాళ్ళ పవిత్ర గ్రంథం, దాని గురించి మాట్లాడితేనే వాళ్ళు చంపుతారు. ఇక దాంట్లో చేంజ్ రాకపోతే వీళ్ళు మారరు అంటే ఏం చేయాలి మరి? దీనికి అంతమేంది? దానికి అది అందుకనే మన సమాజం, హిందూ సమాజం తెలుసుకొని దాన్ని వాడుకొని, వాళ్ళ గ్రంథాలని వాడుకొని వాళ్ళని నిర్వీర్యం చేయాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. అంటే ఇక నుంచి భగవద్గీత ఎంత చదువుతామో మనం ఖురాన్ కూడా అంత చదవాలి, తెలియాలి, కంప్లీట్గా తెలుసుకోవాలి. సరే మనం చదివినా చదవకపోయినా దీని గురించి అధ్యయనం చేసి
దీని గురించి బాగా ఎక్స్పోజ్ చేసినటువంటి మన వాళ్ళే చాలామంది ఉన్నారు. నీరజ్ అత్రి అని ఒకతను ఉన్నాడు. నీరజ్ అత్రి అన్న మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అతని పేరు దొరుకుతుంది. అఫ్ కోర్స్ హిందీలో ఉంటుంది అతను ప్రాఫెట్ మహమ్మద్ పుట్టేదానికంటే తన తండ్రి ఎన్ని సంవత్సరాల ముందు చనిపోయాడో రాశాడు దాంట్లో. వాళ్ళ చరిత్రల ఆధారంగానే కంప్లీట్గా ఇస్లాంని ఎక్స్పోజ్ చేశాడు మొత్తం అంతా. కంటెంట్ దాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేరు. ఎందుకంటే దాని బుఖారీ, సయ్యద్ బుఖారీ, ఇంకా ఎక్కడ ఏ హదీస్లో కోట్ చేశారు, ఏ గ్రంథంలో దీన్ని కోట్ చేస్తుంది, ఆధారాలతో సహా అతను సత్యాలు బయటకు పెట్టాడు. సో కాబట్టి ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. 2, మన గురించి మనకు అవగాహన లేకపోవడం అనేది మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అందరూ ఒకటే కదా అనుకుంటున్నాం మనం. కాదు. మనకు అఖండ భారతం ఏంటో అనేది పెద్ద చర్చ, దాని ఒక డిబేట్ పెట్టచ్చు. అఖండ భారతంలో ఎక్కడుందో మీకు ఎక్కడో ఉత్తరాన ఎక్కడుందో మనకు తెలియదు. అక్కడి నుంచి మీకు బాలి దాకా తీసుకోండి, కాస్పియన్ సీ నుంచి మీకు అక్కడ కూడా లావోస్ దాకా ఎక్కడ చూసినా ఇస్లాం రాకముందర మన అఫ్కోర్స్ ఈవెన్ తర్వాత కూడా మన దేవీ దేవతలు, అస్త్రం లేని దేవీ దేవతలు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఈరోజు ఎందుకు మనం దాని గురించి మర్చిపోయాం? ఈరోజు మనం భగవద్గీతని ఎలా మనం ప్రజెంట్ చేస్తున్నాము? ఎవరో చనిపోతే దాన్ని పెడతాం. ఒకటి. 2, మేనేజ్మెంట్ లెసన్స్ ఇన్ భగవద్గీత క్లాసెస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్. ఆయన చెప్పింది ఏంటి? అర్జునుడు బుద్ధిభ్రష్టుడై పిచ్చి ప్రశ్నలను అడిగితే దానికి సమాధానం ఇచ్చాడు. కానీ ఆయన 3వ చాప్టర్లో చెప్పేశాడు, నాయన నువ్వు లేచి యుద్ధం చేయరా అన్నాడు. చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు, బతుకుంటే కనుక గెలిస్తే కనుక ఇక్కడ అనుభవిస్తావు, లేచి యుద్ధం చేయన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. ఆ ఒక్క ముక్క మనం చెప్పము, మిగతా అంతా చెప్పుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనల్ని సిస్టమేటిక్గా మన మతం అందాం దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మతమే సనాతన ధర్మం, దీని మతం కాదు. ఈ చర్చలు అయిపోయినాయి, పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఒక ఐడెంటిటీ ఉంది మనకి. సో మనల్ని అబ్రహామిక్ మతంగా తయారు చేశారు వాళ్ళు. మనల్ని అబ్రహామిక్ మతంగా తయారు చేశారు. 2, మనలో ఉన్నటువంటి క్షాత్రాన్ని తీసేశారు కంప్లీట్. ఈ రెండిటి వల్ల ఈరోజు మనం సఫర్ అవుతున్నాం. అబ్రహాం మతాలు ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మనకున్నది 2 అంశాలు. ఒకటి పాప భీతి, పుణ్య ప్రీతి. ఈ 2 మనల్ని డ్రైవ్ చేస్తుంది. 60 కోట్ల మంది మనం అక్కడ కుంభమేళాలో వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు వాళ్ళ పాపం కడుక్కోవడానికి వెళ్ళారు, లేదా పుణ్యం వస్తుందేమో అని వెళ్ళారు. పక్కన ఉన్నవాడు ఎవడో వీడికి అక్కర్లేదు. మనకు శబరిమల జడ్జిమెంట్ వచ్చింది, ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని. వీళ్ళు పిటిషన్ ఇస్తే వెళ్ళొచ్చు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. మన దగ్గర అయ్యప్ప స్వాములు ఎంతమంది దాన్ని నిరసిస్తూ వీళ్ళు ధర్నాలు చేశారు చెప్పండి? చేయలేదు. ఎందుకు చేయలేదు? మాకేం అవసరం. అది ఎందుకు అంటే మనం కూడా అబ్రహామిక్ మతాల్లాగా తయారైనాం. అబ్రహామిక్ మతాల్లో కీలకమైనది ఏంటంటే, దేవుడికి వీడికి మధ్యలో ఎవరో టేకేదారు ఉంటాడు. చర్చ్ ఉంటుంది, లేదా వీళ్ళు మౌలవీలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు ఏంటంటే మనం దశమ భాగం అంటారు క్రిస్టియానిటీలో. 10% మీ జీతంలో కనుక అక్కడికి ఇచ్చినామంటే వాళ్ళు ఠేకా తీసుకుంటారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. దేనికి? మీ పిల్లవాడి బ్యాప్టిజం దగ్గర నుంచి తీసుకొని, మీ గృహప్రవేశానికి బ్లెస్సింగ్ దగ్గర నుంచి తీసుకొని, వాళ్ళ పెండిళ్ళకి సంబంధించి తీసుకొని, ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ బ్లెస్సింగ్స్ కానీ, స్వస్థత సభలు కానీ, చచ్చిపోయిన తర్వాత నేను ఖననం చేయడానికి కానీ, కొన్ని లక్షల సంవత్సరాలు ఎప్పుడో తెలియదు, జీసస్ క్రైస్ట్ మళ్ళీ వచ్చి 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన తర్వాత స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గం దగ్గర ఇంటి దగ్గర వీళ్ళు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు పాస్ ఇస్తారు లోపల కూడా. 10% అప్పుడు ఇచ్చినవరా? ఇప్పుడు ఇచ్చినావు కాబట్టి నీకు వాళ్ళు అక్కడ కాంట్రాక్ట్. ఇది వాళ్ళ కాంట్రాక్ట్, రైట్? ఇస్లాం అదే కాంట్రాక్ట్. ఆఖరికి వాళ్ళకి ఈవెన్ వివాహం కూడా కాంట్రాక్ట్, ప్రతిదీ కాంట్రాక్ట్. ఈ 2 కూడా కాంట్రాక్చువల్గా నడుస్తాయి. మనం అట్లా తయారైంది. నీ హుండీలో ఎన్ని పైసలు వేసిన నాకేమిస్తావు, నేను సత్యనారాయణ చేసిన నాకేమిస్తావు, నేను నీకోసం ఉండ్రాలు చేయించినా, నీకు ఏదో బిల్వార్చన చేసినా, కోటి బిల్వార్చన చేయించినా. ఇప్పుడు మన ఊర్లో చూద్దాం, హైదరాబాద్లో చూద్దాం, ఎన్నో యజ్ఞాలు అవుతుంటాయి. విశ్వశాంతి కోసం యజ్ఞం, ఇటువంటి పేర్లు పెడతారు. లేదా ఇంకేదో పిల్లల కోసం యజ్ఞం, ఆరోగ్యం కోసం యజ్ఞం, ఇటువంటివి ఉంటాయి. సో మనం కూడా అంటే కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోయాం. సనాతన ధర్మం మనకి ఏం చెప్తుంది? మనకి ఏం కావాలనుకుంటాం? ఫస్ట్ సనాతన ధర్మం అల్టిమేట్ ఏమేంటి? ధర్మబద్ధంగా జీవిస్తే ఏమొస్తుంది? మోక్షం. కరెక్ట్, పర్ఫెక్ట్ చెప్పావు. మోక్షం అనేది మనకు ఉండాలి. ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నీకు మోక్షం ఇస్తానంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు? అదే కొద్దిగా ఆగండి, మా పిల్ల పెళ్లి చేసి రావాలి, మా వాడు ఇంకా సెటిల్ కాలేదు, మా బాస్ లీవ్ ఇయ్యాడు, రైట్? అంటే తయారైనమ్మా. అటువంటి వ్యక్తి ప్రత్యక్షమైతే మనం కోరవలసింది మోక్షం కోరాలి.
కానీ మనం కోరేవి ఏంటి? తుచ్చమైన కోరికలు కోరుతున్నాం. కోరద్దని నేను అనట్లేదు. నాకు మోక్షం కావాలన్నాయా, నువ్వు ఎప్పుడు ఇస్తావో నువ్వే ఇచ్చేంతవరకు నా సమస్యలు ఉన్నాయి, దీన్ని కూడా తీర్చు నువ్వు అని అడగడంలో విజ్ఞత ఉంది. అందుకనే నేను పదే పదే చెప్తున్నా, కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నా నేను, మనం ఎవ్వరము హిందువులము కాము, మనం భక్తులము. అంతే. భక్తులకి హిందువులకి చాలా తేడా ఉంది. నాకు కావాల్సిన నేను ఇచ్చేసినట్టే నాకు సంతోషం అంతే. ఆయన ఏంటి భస్మాసుడు కూడా వరం ఇచ్చిపోతాడు, నేను ఎత్తిన పెట్టుకుంటూ నువ్వు కాలిపోతావు. ఎందుకు అడుగుతున్నాం మనకు తెలియదు. ఆయన అడిగినందుకు మనం హుండీలో కాంట్రాక్ట్ ఆయనతో బిజినెస్ పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తర్వాత దాని బాధ్యత లేదు ఆయనకి. మనం అడగవలసింది ఏంటి? సనాతన ధర్మం కాపాడబడాలి, నా దేశం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, ఇక్కడ ధర్మం ఉండాలి. నాకైతే ఈ జన్మ తర్వాత మోక్షం రాదు కదా, గ్యారంటీ. పాపాలు బాగానే చేసినాం మనం, ఇప్పుడైతే మోక్షం రాదు, అది మనకు తెలుసు. ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలి అంటే మళ్ళీ పుట్టాలి కదా. మళ్ళీ పుట్టేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయితే మన పరిస్థితి ఏంది? నువ్వు ఏదో ఐషాగా పుడతావు, నేను ఇంకేదో జిలానీగా పుడతాను, ఇంతనే కదా. రైట్? మన ఆత్మ ఉద్ధరణ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి మన స్వార్థం కోసం, మన జీవి ఉద్ధరణ కోసం, మన జీవి మోక్షం కోసం ఇక్కడ ధర్మం బతికుండాలని కోరుకోవాలి. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే ధర్మో రక్షిత రక్షిత. అది ఎందుకు చెప్పారు వాళ్ళు? ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తే నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో ఒక ఊరుంది, దాని పేరు ముల్తాన్. ముల్తాన్ అసలు పేరు తెలుసు కదమ్మా నీకు? మూలస్థాన్. అక్కడ నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్. నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు ప్రహ్లాదుడు అక్కడ ఎంతమంది చూశారో ఆయన చూశారు, వాళ్ళకి మోక్షం వచ్చి ఉండొచ్చు. ఆ ఊరందరూ చూడలేదు కదా, ఆయన వచ్చారు అవతారం ఎత్తింది చెప్పారు, అంతేగాని వాళ్ళు ఎవరు చూడలేదు. సో వాళ్ళకి ఎవరికి మోక్షాలు రాలేదు, వాళ్ళు ఇంకా జన్మలు ఉండింటే వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ముల్తాన్లో పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు మోక్షం వస్తుంది వాడికి? ఆయన చూడలేదు కదా, నరసింహస్వామిని చూడలేదు వాళ్ళు అందరూ. వాడు ఇంకా జన్మలు పరంపర నడుస్తుంది అంటే ఇంకా ఆత్మ ఇంకా ఉద్ధరణ కావాలి. ఇప్పుడు వాడు పుడితే ఇక్కడ ఏమవుతాడు? వాడు సయ్యద్ షాబుద్దీన్గా పుడతాడు, ఇంకేదో షరాఫ్గా పుడతాడు. వాడి జీవితం, వాడి ఆత్మ పరిస్థితి ఏంటి అంటే అక్కడ ధర్మం లేదు. ధర్మం నాశనం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ జన్మ పుడితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మన ఈ దేశంలో భారతావనిలో ధర్మం బతికి ఉండాలి అని కోరుకున్నవాడే హిందూ. నా ధర్మ పరిరక్షణ, నా దేశ పరిరక్షణ, నా సమాజము, నా సంస్కృతి ఇది బతికి ఉండాలని కోరుకున్నవాడు హిందూ. ఇది బతికి ఉంటే దాంట్లోనే నా క్షేమం ఉంది అనుకున్నవాడు హిందూ. ఇది లేకుండా నా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం నేను మాట్లాడుతుంటే నేను భక్తుడికి హిందూకి చాలా తేడా ఉంది. మనం అందరం హిందువులం కాదు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ మన ఇంటికి వచ్చాడు అనుకుందాం. మన ఇంటికి వస్తే ఏదో టీవీ 9లో ఏదో పనిచేస్తున్నాం అనుకుందాం, పెద్ద హెచ్ఎం టీవీ ఏదో పెద్ద టీవీలో పనిచేస్తున్నాం. మీ ఇంటికి వచ్చాడు ఆయన, నరేంద్ర మోదీ. ఏమని అడగాలి ఆయన్ని? ఏమడిగినా ఇవ్వగలడు ఆయన, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏమడుగుతున్నావు నువ్వు? మా బాస్ తోటి రికమెండేషన్ ఇచ్చి నాకు హాఫ్ డే క్యాజువల్ లీవ్ ఇప్పియండి అని అడుగుతున్నాను. అవునా? ఆయన తలుచుకుంటే మొత్తం హెచ్ఎం టీవీ, టీవీ 9 మొత్తం నీకే చెప్పచ్చు. కానీ మనం అడిగేది ఏంది? పిచ్చి కోరికలు. అది అందుకని ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కోట్లు ఖర్చు పెడతారు. ఇప్పుడు నువ్వు ఇంత అద్భుతంగా ఛానల్ నడిపిస్తున్నావు అమ్మా, దేశభక్తి ఈ అంశాలన్నీ తీసుకొస్తున్నావు, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నావు. నీకు ఛానల్కి వ్యూవర్షిప్ కొంత ఉన్నది. అదే ఎవరో స్వామీజీ వస్తారు, పాద పూజకి 10,000, దర్శనానికి 20,000, ఇంటర్వ్యూకి 50,000 అని అక్కడ టికెట్లు పెడితే లక్షల మంది క్యూ పడతారు. ఎందుకు వెళ్తున్నారు? సేమ్ ఇందాక చెప్పినా కదా, పాప భీతి పుణ్యప్రీతి, కోరికలు. ఇట్లా తయారైన మనం అద్భుతమైన కంటెంట్ బాగా రీసెర్చ్ చేసి నువ్వు పెడుతున్నావు. నాకు తెలుసు, ఎందుకంటే ఈ అంశాలు బయటికి తీసుకురావాలంటే చాలా స్టడీ చేస్తేనే చెప్పలేము. ఊరికే అలా చెప్తే కనుక మనం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి తీసుకురావాలి. ఎంతో వ్యూవర్షిప్ వస్తుంది, 10,000 20,000 వ్యూస్ రావచ్చు నీకు. రామ్ గోపాల్ వర్మ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు, ఒక వీడియో వచ్చింది, 30 లక్షల వ్యూస్ వస్తాయి. జనాలు తయారైపోయినారు. అట్లా మనకు అందుకే మనం ఎవ్వరూ హిందువులు కాదు, డ్రిఫ్ట్ అయిపోయినాం, మన ధర్మా నుంచి డ్రిఫ్ట్ అయిపోయినాం. అందుకని మనకు అబ్రహామిక్ మతాలకు సంబంధించి తెలియదు. క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, ఇస్లాం ఏం చేస్తున్నారు, వీటి గురించి మనకి ఏం అవగాహన లేదు. అసలు మనం ఏం చేయాలో మనకు తెలిస్తే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవడానికి. ఎప్పుడు కూడా మనకు శత్రువుని తెలిస్తే మనం ఏం చేయాలో అప్పుడు అర్థమవుతుంది. మనకు ఐసిస్ అక్కడ సిరియాలో, తర్వాత మనకు ఇరాక్లో ఐసిస్ వాళ్ళు ఉగ్రవాదం వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు, అల్ బగ్దాది అతను ఇంకా బతుకున్నప్పుడు వాళ్ళ మొత్తం దేశం ఉండింది. అమెరికా ఎన్ని బొంబార్డ్మెంట్స్ చేసింది, నేటో ఎన్ని బొంబార్డ్మెంట్స్ చేసింది, మొత్తం వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లో B-2 బాంబర్లు ఇవి అన్ని కొట్టొచ్చినాయి. ఏమి చేయలేకపోయారు వాళ్ళు.
వాళ్ళు ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో మనం చూసాము అవన్నీ, రైట్? చెప్పుకుంటేనే మనకు ఒక విధమైనటువంటి కడుపు తిరిగిపోతుంది మనకి. కానీ అదే ఇస్లాంని వాడుకొని వాళ్ళు ఓడించారు. ఎవరు ఓడించారు? అమెరికా ఓడించలేకపోయింది. సూపర్ పవర్ అమెరికా ఓడించలేకపోయింది. ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది. ఎవరు ఓడించలేకపోయారు. వాళ్ళని ఓడించింది ఎవరంటే పెష్మెర్గా అన్న ఒక సైన్యం ఓడించింది. పెష్మెర్గాలో కూడా వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయిలను పంపించారు, ఆడవాళ్ళని పంపించారు. వాళ్ళు అంటే వాళ్ళతో పీడించబడ్డటువంటి వాళ్ళు, వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా వాడుకున్నటువంటి వాళ్ళు, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినటువంటి వాళ్ళు దీంట్లో ఈ సైన్యంలో చేరారు. ఖురాన్ ఇస్లాంలో ఏం చెప్పిందంటే స్త్రీ చేతులు చచ్చిపోతే నీకు స్వర్గం రాదు. అవును. 2, శరీరం కాలిపోకూడదు. ఏదో పార్ట్స్ ఉండాలి, వాడిని ఖననం చేయాలి, దానికి జనాజా చదవాలి, ఇట్లాంటివన్నీ ఉండేవాళ్ళకి. వీళ్ళు ఏం చేశారంటే గన్ను తీసుకోవాలి. ఒక స్పెషల్ టైప్స్ ఆఫ్ గన్ ఉంటే అది కొడితే కనుక అది ఒక కెమికల్ పడి కాలిపోతుంది బాడీ అంతా. అక్కడి నుంచి ఆడవాళ్ళు వస్తుంటే వీళ్ళు ఇక్కడ పారిపోయారు. ఐసిస్ సైకలాజికల్ కొట్టేవాళ్ళు, రైట్? ఆ మతాన్ని వాడుకొని కొట్టగలరు. ఆ మతం ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి తెలిస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది మనకి. మనం అట్లా చేస్తలేం కదా. మన దేశంలో ఏంటి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఉంటుంది. మన దేశంలో వచ్చి వీడు చచ్చిపోవడానికి సిద్ధంగా టెర్రరిస్ట్ మన దేశంలో వచ్చి అటాకులు చేస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నాము? మేము అన్ని ధర్మాల్ని గౌరవిస్తాం, అందరికీ మేము ఇది చేస్తాం. కాబట్టి వాడు చచ్చిపోయిన వాడికి కూడా హక్కులు ఉన్నాయి. వాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఇస్తే ఒక మౌలవిని పిలిపించి జనాజా చదివి వాడిని ఖననం చేసి అన్నీ చేస్తున్నాం. ఇదివరకు ఏంటి, ఆ పరివార వాడి ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తీసుకుపోతే ఒక లక్షల్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు యాకూబ్ మెనన్కి ఎంత లక్షల మంది వచ్చారు. మొన్న కూడా చూసాంగా ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్లో ఎట్లా చేశారు. సో అందుకని సరే మన దేశంలో చెప్తున్నాను, మన దేశంలో మన గవర్నమెంట్ రెస్పాన్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ కాశ్మీర్లో ఎవరైనా టెర్రరిస్ట్ని చంపితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మొత్తం లక్షల మంది వచ్చేవాళ్ళు. అక్కడ అల్ జిహాద్ అని, ఆజాదీ అని ఇవన్నీ అరిచి గోల చేసి ఇంకో 10 మంది చిన్నపిల్లల్ని టెర్రరిస్టులు చేసి ఇవన్నీ చేశారు. ఇప్పుడు కనీసం ఏం చేస్తున్నారంటే వాళ్ళ బాడీస్ వాళ్ళకి ఇవ్వట్లే, తీసుకెళ్ళి ఎక్కడో ఎర్రవాడ జైల్లోనే ఎక్కడో మనం పూడ్చిపెడుతున్నాం. మనం అజ్మల్ కసాబ్తో అక్కడ పూడ్చేసినాం. లేకపోతే దానికి మజార్ కట్టి దానికి వీళ్ళు పూజలు చేసి అని చేస్తారు. అది నెక్స్ట్ స్టెప్. ఇంకా ఏం చేయాలి మనం? వాడు వచ్చేది దేనికి? ఆ 72 కన్యల కోసం వస్తున్నాడు, అవునా? నువ్వు వాడిని బూడ్చాలి, ఖననం చేయాలి. ఖననం చేయకుండా వాడిని కాల్చండి, ఆ శవాన్ని కాల్చితే కనుక వాడికి స్వర్గం రాదు. అక్కడ పాకిస్తానీ అవుట్ పోస్టులు వాళ్ళు చూస్తుండగా ఇక్కడ పెట్టి వాడిని పెట్టి చితి పెట్టి కాల్చాడు. ఇప్పుడు బర్ఖాదత్తో రాజ్దీప్ సర్దేశాయ్ ముస్లింల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు అనడం కూడా లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తున్నారు? టెర్రరిజానికి మతం లేదు, టెర్రరిస్ట్కి మతం లేదు, ఇస్లాంకి సంబంధం లేదు అంటున్నారు. నేను చెప్తాను కాల్చున్నాను, నా దగ్గర అక్కడ పూడ్చడానికి నా ప్లేస్ లేదు, నా దగ్గర. వాడు ముస్లిమే కాదు కదా, అయిపోయి కథం. సో వాడిని తగలబెట్టాడు. అటు నుంచి ఒక్కడైనా వస్తాడా? రాడు. నేను వస్తే నాకు నేను 7 తగలబెడతారు రైలు, నాకు 72 కన్యలు దొరకరు అని వాడు రాడు. సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి. మనకు కెప్టెన్ గోగా ఏం చేశాడు? రాళ్ళు కొడుతుంటే వాడిని జీప్ కట్టి తీసుకుపోయాడు. ఏమైంది? దెబ్బకు బంద్ అయింది. సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి. మనము ఒక రూల్స్ లేనటువంటి ఒక క్రూరత్వాన్ని రూల్స్ ప్రకారం మనం ఎట్లా యుద్ధం చేస్తాం? మన దరిద్రం ఏంటంటే కనుక మనకి ఆ బుర్రలో ఒక ఏమంటే ఒక ఐడియాలజీ, ఒక ఐడియల్గా మనం చాలా పద్ధతిగా ఉండాలి, ధర్మంగా మనం యుద్ధం చేయాలి అన్నటువంటి ఒక పనికిమాలిన సిస్టమ్ పట్టుకుంది మనకి. మనం చేయాల్సింది ఏం లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడో ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. మా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైడ్ ఉన్నాడు ఎవరిని కూడా నార్మల్గా చంపలేదు. అన్ని రూల్స్ విరుద్ధంగా చంపాడు. శిఖండిని పెట్టి భీష్ముడిని చంపాడు, అబద్ధం చెప్పించి ద్రోణుని చంపాడు, వీడేమో రథచక్రం ఎత్తుతుంటే వాడిని చంపాడు, కర్ణుడిని తొడల కింద బొడ్డు కింద కొట్టకూడదు అన్న రూల్ని దాటి తొడలు ఎరగొట్టి వాడిని చంపాడు. శ్రీకృష్ణుడికి అది తెలియని ధర్మం మనకు తెలుసా? వీడిని మహమ్మద్ గోలీని వదిలిపెట్టమని ఎవరు చెప్పారు? అయితే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడికి తెలిసిన ధర్మం మనలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చెప్తారు? కథలు అందరు మనం చిన్నప్పటి నుంచి కథలు చదువుకున్నామా? కథలు చదువుకున్నాం కదా. దానవీర సూరకర్ణ సినిమా తీశాడు, మొత్తం క్యాస్ట్ యాంగిల్ తీశాడు. క్యాస్ట్ యాంగిల్ తీసి బ్రాహ్మణులు, ఉన్నత జాతి వాళ్ళు, శూద్రులైన కర్ణుడిని ఇట్లా చేశారు. ఈ క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చారు దాంట్లో. కానీ దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఎవరు చెప్పలేదు. సో మనకు ప్రవచనకర్తలు కూడా కథగానే చెప్తున్నారు. మనకు దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ అయిపోతున్నాం. కానీ వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చారు అన్నది మనకి ఎంతమంది చెప్తున్నారు? ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకని దీని గురించి సాధన చేయాలి. మనకు తెలియదు, సరే వినొచ్చు, కథ వినొచ్చు, మళ్ళీ కృష్ణుడిని అడగాలి, నాయనా నువ్వు ఇది ఎందుకు చేసినావు, దీని వెనకాల నీ ఆలోచన ఏంటి, నువ్వు ఎందుకు ఇట్లాంటి పని చేసినావు, ఆ సీక్రెట్ నాకు చెప్పు అని చెప్పి మనం ధ్యానం చేస్తే కృష్ణుడు మనకే తెలుస్తాయి. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో.
కీలకమైనది ఏంటంటే మనకు అప్పుడు జరిగినటువంటి అంశాలలో ఇప్పుడు మనకి ఎంత రెలవెన్స్ ఉన్నటువంటి అంశం ఏంటంటే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి తేడా తీసుకొచ్చాడు ఆయన. భీష్ముడు మహానుభావుడు, అవును, ఆయన చేసిన మొదటి తప్పు ఇదే, వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి. సవతి తల్లి సత్యవతి, నాయనా నా కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, ఇంకా నాకు వారసులు లేరు, నాకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, నేనే నా పెళ్లి కోసమే కదా నువ్వు శపథం చేసావు, అవును, కాబట్టి నేను నీకు రిలీజ్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకొని ఆయన ఈ దేశానికి వారసుడు నీవు అని అడిగింది ఆయన. లేదు నేను శపథం చేశాను, నేను పెళ్లి చేసుకోను అన్నాడు ఆయన. సరే ఆమె తంటాలేదో పడింది, ఆమె ఇంకా ముందర పరాశరుడితో వచ్చిన కొడుకు వ్యాసుడిని తెచ్చి కడుపులు తెచ్చింది, ఆమె ఏదో ఆమె తంటాలు పడి వారసులు తెచ్చుకొచ్చింది ఆమె. భీష్ముడు ఏమన్నాడు, నేను భీష్మవృతికి చేశాను వీళ్ళు అన్నాడు. అంటే నా వ్యక్తి ధర్మం రాష్ట్ర ధర్మాన్ని కంటే గొప్పది అని డిసైడ్ అయ్యాడు. దానికి కాంట్రాస్ట్ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, నేను అస్త్రం పట్టుకోను కురుక్షేత్ర యుద్ధంలో అని ఆయన శపథం చేశాడు. కానీ భీష్ముడు అష్టవసువుల్లో ఒకటిగా యుద్ధం చేస్తుంటే సుదర్శన చక్రం తీసుకొని వెళ్ళిండు. అంటే అర్థం ఏంటి, నా వ్యక్తిగతమైన అవమానం నాకు అపకీర్తి వచ్చినా ధర్మాన్ని కాపాడడానికి నేను వస్తున్నాను. ఎంత కాంట్రాస్ట్ ఉంది వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి. గాంధీ చేసిన తప్పది. వ్యక్తిగతంగా ఆయన నాన్ వైలెన్స్ అన్నారు, ఆయన ఏమో అన్నారు, చాలా గొప్ప విషయాలు అని మనం ఎవ్వరూ సాధించలేనటువంటి సాధించాడు. ఆయన న్యాచురల్ హీలింగ్, నడక అంతంత నడిచి ఆయన చాలా కష్టపడ్డాడు. ఒక సూట్లు బూట్లో ఉన్నటువంటి వ్యక్తి తన చేతితో వేసుకున్నటువంటి ఖద్దర్ పంచలు వేసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. మహానుభావుడు, గొప్ప వ్యక్తి, డౌటే లేదు. కానీ ఆయన చేసిన ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే ఆ ధర్మాన్ని వ్యక్తికి వర్తిస్తాయి, సమాజానికి వర్తించదు. సమాజంలో ఇక్కడ డైరెక్ట్ యాక్షన్ డే రోజు మన అమ్మాయిల్ని రేప్ చేసి చంపుతుంటే ఆయన ఏం చెప్పాడు, వాళ్ళు కనుక ముస్లిమ్స్ వచ్చి మనల్ని చంపితే, మనం రేప్ చేస్తే మీరు రెసిస్ట్ చేయకండి, యుద్ధం చేయకండి, తిరిగి అటాక్ చేయకండి. ఒకవేళ మనందరినీ చంపేసి వాళ్ళు కనుక కొత్త సమాజం తీసుకొస్తే ఆ నవ సమాజం వస్తుంది, దాన్ని వదిలేయండి, కానీ మన అహింసని పాటించాలి అని చెప్పాడు. దాని యొక్క పరిణామం ఏంటో చూస్తున్నాం. అంటే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి ఆయన కన్ఫ్యూషన్. అలాగే బుద్ధుడు కూడా అదే పరిస్థితి. సమాజంలో ఆయన చెప్పింది మోక్షం గురించి చెప్పాడు, ఆయన నిర్వాణ మోక్షం గురించి చెప్పాడు, మహానుభావుడు ఆయన, అవతార పురుషుడు. కానీ సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని రక్షించవలసినటువంటి స్ట్రక్చర్స్ని ఆయన కంప్లీట్గా తిరస్కరించేసరికి ఈరోజు ఈ స్థాన్ సేవ చెప్తున్నామో అవన్నీ కూడా బౌద్ధ రాజ్యాలు ఒక ఇన్వేషన్లో కన్వర్ట్ అయిపోయినాయి, మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడైతే మన సనాతన ధర్మం ఉన్నదో, ఎక్కడ క్షాత్రం ఉన్నదో అక్కడ మనం బతికాం. అందుకని ఈ కన్ఫ్యూషన్ అన్నది మనకు అర్థం చేసుకోవాలి. మనకు తెలంగాణలో ఉన్నటువంటి మన దేశంలోనే అసలు ఆవిడ గురించి ఎందుకు చర్చ జరగదో నాకు ఎప్పుడు పెద్ద ప్రశ్న. నాకు అసలు మన దేశంలో స్త్రీ శక్తి అంటే కనుక మనం మాట్లాడగలిగింది రాణి రుద్రమదేవి. ఆమె గురించి తెలియదు, మన వాళ్ళకి తెలియదు, దాని గురించి చర్చ కూడా జరగదు. ఆమె సింహాసనం ఎప్పుడు అధిష్ఠించింది, ఆమె అమ్మమ్మ అప్పటికే. అంటే అఫ్కోర్స్ చిన్న వయసులో పెళ్ళైంది కాబట్టి ఆమె అమ్మమ్మ అంటే బహుశా ఆమెకు 35-40 ఏళ్ళు ఉంటాయి. సో ఆ వయసులో 40 ఏళ్ళ వయసులో ఆమె రాజైంది. అప్పటికి స్త్రీలు పాలించేటువంటి సిస్టమ్ లేదు, ఆవిడే మొదటిది. ఆవిడకి ఏం టైటిల్ ఇవ్వాలి, రాణి అనేది రాజు భార్యనే, పాలించేది కాదు. అందుకని రుద్ర మహాదేవ అని చెప్పి ఆయనకి మగవాళ్ళ పేరు ఇచ్చింది. ఆమెకి తర్వాత ఏమైనా చేత నాకు వద్దు, నేను స్త్రీని, నేను రాణి రుద్రమదేవి అని పెట్టుకుంటానని మార్చుకున్నాను. పెళ్ళయింది, మగుడు ఉన్నాడు, వీరభద్రారెడ్డి ఆయన ఉన్నాడు. వాళ్ళ అత్తమ్మ ఏమన్నదంటే ఇక పెళ్ళి అయిపోయింది కదా, ఇక నువ్వు పక్కన కూర్చొని నా కొడుకు కూర్చుంటాడు అన్నది. కుదరదు, మొగుండే ఓడించి నువ్వు అక్కడ కూర్చోమని చెప్పి ఒక విషయాధిపతి నిర్దవోలు దానికి ఒక డిస్ట్రిక్ట్కి చిన్న యువరాజు ఏమంటారంటే సామంతుడిని చేసి, నేను రాణిని, ఈ దేశానికి నేను తల్లిని, నేను యుద్ధం చేస్తాను. వ్యక్తిగతంగా ఇంట్లో వస్తే మళ్ళీ భర్తకి నమస్కారం పెట్టింది, భర్త ఆ సేవాన్ని చేసింది. అది నా వ్యక్తిగతమైన ధర్మం. బయటికి వస్తే రాష్ట్ర ధర్మం, నా రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నాకు. సో ఈ ఎటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి వ్యత్యాసం తెలిసినటువంటి వ్యక్తి రాణి రుద్రమదేవి. సార్ ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే 4th ఎస్టేట్స్ అని చెప్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు ఈ అంతంలో ఈ 4th ఎస్టేట్స్ ఎలా పనిచేయాలి? ఎందుకంటే నేను చూస్తున్నాను కొన్ని, మీరు అన్నట్టు ఫస్ట్ దేనికైనా సరే రాజకీయం చాలా మూలం. రాజకీయ నాయకులను పట్టే, మీరు అన్నట్టు రాజును పట్టే దేశ పరిపాలన ఉంటుందనేది. వీళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయినట్టున్నారు. మీరు లేకపోతే మేము లేకపోతే మీరు లేరని సరెండర్ అయిపోతున్నారు. ఈ సరెండరిజం అనేది ఎంత ప్రమాదకరమో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ప్రక్షాళన జరగకపోతే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది? దీనికి కూడా మూలాలకు వెళ్ళి ఆలోచన చేయాలమ్మా. వాడు ఎందుకు సరెండర్ అవుతున్నాడు, వాడికి తెలీదా? వ్యక్తిగతంగా వాడికి తెలుసు,
కానీ ఓట్ల కోసం చేస్తున్నాడు. ఎందుకు? మళ్ళీ అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్, సమాజం ఇంపార్టెంట్ కాదు. వాడికి నాకు పదవులు రావాలి, నాకు సంపాదన రావాలి, నేను బాగుంటే చాలు, మా పిల్లలందరూ అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, ఆస్ట్రేలియాలో చదువుకోవాలి, నా పని అయిపోయింది, మిగతా ఏం చేస్తే కూడా నాకు అనవసరం. ఒకటి. రెండు, ఈ మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ మనది కాదు, అవును, మన మీద రుద్దబడింది. 1935 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. వాళ్ళు ఎందుకు పెట్టారు? మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి పెట్టారు, మన దేశాన్ని వాళ్ళు పాలించడానికి పెట్టారు. మనకు న్యాయం ఇవ్వాలనో మనకేదో కావాలనో చేయలేదు వాళ్ళు. అటువంటి కాన్స్టిట్యూషన్ని కంటిన్యూ చేసాం మనం. చిన్న చిన్న మార్పులు తప్పితే, ఇన్ఫ్యాక్ట్ దీన్ని డ్రాఫ్టింగ్ ఎవరు చేశారు తెలుసా? అంబేద్కర్ గారు చేయలేదు డ్రాఫ్టింగ్. దీన్ని డ్రాఫ్టింగ్ చేసింది రావు గారు అని ఒక ఆయన ఉన్నారు. 1946లోనే ఆయన డ్రాఫ్ట్ చేసేసాడు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకముందే డ్రాఫ్ట్ చేసి తయారు చేసి ఇచ్చేసాడు. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డ తర్వాత, డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్, దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి ఈ డ్రాఫ్ట్ ఆల్రెడీ చేసిన కాన్స్టిట్యూషన్ ఆయన చేతికి ఇచ్చారు. దాంట్లో కొద్దిగా చిన్న మార్పులు చేసి, ఇగో రిజర్వేషన్స్ అవి కొంచెం చిన్న మార్పులు చేసి దాన్ని తీసుకొచ్చారు. 1952లోనో 53లోనో అంబేద్కర్ గారు రాజ్యసభలో ఆయన చెప్పింది, నాకు ఆపర్చునిటీ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టే వాళ్ళని ఫస్ట్ నేను అని చెప్పిండు. మరి నువ్వు దాని కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్గా ఉన్నావు కదా అని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నాడంటే, ఐ వాజ్ ఓన్లీ అ హ్యాక్, ఇది ఇంగ్లీష్ పదం వాడింది, అంటే ముక్కోటా మాత్రమే, మెజారిటీ కాంగ్రెస్ నుండే, కాంగ్రెస్ నెహ్రూ నిర్ణయించారు, నా చేతిలో లేవు, నాకు నాకు నచ్చినా నచ్చకపోయినా దాంట్లో వెళ్ళినాయి అని ఆయన చెప్పాడు. ఇప్పుడు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మీరు నాశనం చేస్తారా అని చెప్పి చాలామంది అంబేద్కర్ అయితే బయటకు వస్తారు కదా. ఇది చదవాలి, చరిత్ర అంబేద్కర్ గారు ఏం చెప్పారో చదవాలి మనం ఫస్ట్. దాని తర్వాత ఆర్టికల్ 370 షేక్ అబ్దుల్లాకి మాట ఇచ్చినా దాన్ని చేయమని చెప్పి అంబేద్కర్ గారిని చెప్తే ఆయన ఏమన్నాడు, నేను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నంత వరకు నేను తీసుకురానది, నా పైసలు వాళ్ళకి ఇవ్వాలన్నా, మా ప్రజలు ఎవడక్కడ వెళ్ళొద్దా, మా ఏజెన్సీసు కోర్టులు మా ఇన్కమ్ ట్యాక్స్లు ఎవడ పని చేయవా అక్కడ, నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఇది నా దేశద్రోహం, ఇది నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. అంటే అప్పుడు నెహ్రూ ఏదో అమెరికాకు పోతూ నేను వాడికి మాట ఇచ్చేసినా, నన్ను ఎట్లా కాపాడని చెప్పి నెహ్రూకి పటేల్కి ఇద్దరికి అసలు చాలా గొడవలు ఉండేవి. ఆయన పటేల్ని రిక్వెస్ట్ చేస్తే, పటేల్ ఒక సిన్సియర్ సోల్జర్, ఆయన ఏం చేశాడంటే ఒక అయ్యంగారిని ఒక దీన్ని పట్టుకొచ్చి, ఒక తమిళ్ ఆయన పట్టుకొని వచ్చి డ్రాఫ్ట్ చేయమంటే, సరే కర్ర ఎరకుండా పాము చావకుండా చేయంటే ఆర్టికల్ 370 ఆయన తయారు చేసి ఇచ్చి టెంపరీ ప్రొవిజన్ పెట్టాడు. సో ఇంట్రొడ్యూస్ చేసింది. అంబేద్కర్ చాలా కోపం వచ్చింది. సో అందుకని అంబేద్కర్ వాదులని చెప్పుకొని అంబేద్కర్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ పట్ల అంబేద్కర్కి ఎటువంటి ఒపీనియన్ ఉన్నదో అర్థం చేసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ అన్ని ఈ కాన్స్టిట్యూషన్లో వచ్చాయమ్మా. ఈరోజు ఒక ఓటు ఎక్కువ వచ్చినందుకు గెలిచావు అంటున్నావు, ఒక ఓటు తక్కువ వచ్చినందుకు ఓడిపోయావు అంటున్నావు. ఓడిపోవడం ఏంటి, గెలుపు ఏంటి? దీంట్లో ప్రజల అభిప్రాయం ఉండాలి కదా. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూన్సీలో మనకు 1,00,000 మంది ఉన్నారు, దాంట్లో ఒకతనికి 50,000 ఒక్క ఓటు వస్తుంది, ఇంకొకతనికి 49,099 ఓట్లు వస్తాయి. అంటే ఇతను గెలిచాడు అంటారు. అంటే 49,990 మంది యొక్క ఆలోచన, వాళ్ళ ఒపీనియన్ మీకు అక్కర్లేదా? ఒక్క ఓటు వచ్చినందుకు ఇప్పుడు ఓవైసీకి 30% తోటి ఇక్కడ ఎంపీ అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి, 70% ఆయన ఓటు వేయలేదు. అవునా? ఇప్పుడు పోయి అక్కడ పార్లమెంట్లో కూర్చొని ఆయన ఆర్టికల్ 370 అపోజ్ చేస్తాడు. అంటే ఈ 70 మంది కూడా యాక్సెప్ట్ చేసినట్టేనా? అది ఈ కాన్స్టిట్యూషన్ కరెక్టేనా? ఇది యూకేలో పనిచేస్తుంది. యూకేలో ప్రాబ్లం ఏంటంటే కనుక, ఇప్పుడు అఫ్కోర్స్ ఇమిగ్రేషన్ వచ్చింది, చాలామంది వచ్చారు, కానీ అప్పుడు ఒక 100-150 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళది ఎటువంటి పరిస్థితి, ఏ కాన్స్టిట్యుయెన్సీకి పోయినా అందరు తెల్లవాళ్ళు, వైట్, సెకండ్ క్రిస్టియన్స్, థర్డ్ అందరూ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, అందరూ ఆంగ్లో సాక్సన్ జాతికి చెందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళలో ఒక ఓటు ఎక్కువైనా తక్కువైనా పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనలో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి, భాషలు, మతాలు, కులాలు, ఇన్ని వైవిధ్యం ఉన్న దేశంలో వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కడి నుంచి మనం ఇస్తున్నామా? కాశ్మీరీ పండితులు, కాశ్మీరీ హిందువులు ఉన్నారు, వాళ్ళ దీని నుంచి విస్థాపితులు అయిపోయారు. ఈరోజు ఒక కౌన్సిలర్ కూడా ఎన్నుకోలేదు. మరి వాళ్ళ గోడు, వాళ్ళ మాటలు వినే అవసరం మనకు లేదా? ఎక్కడ వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తున్నాం? తర్వాత మనకు సింధ్, పంజాబ్ 2 ముక్కలు చేసాం, కాశ్మీర్ 2 ముక్కలైంది, బెంగాల్ 2 ముక్కలైంది, రాజస్థాన్ కొంత ముక్క అటు వెళ్ళింది, థార్ డెజర్ట్ కొంత వెళ్ళింది. అక్కడ సింధ్ 100% మనం పాకిస్తాన్కి ఇచ్చాం. సింధ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు హక్కులు లేవా? వాళ్ళు ఇక్కడ ఓడు చెప్పుకునేటువంటి స్థానం ఉండాలి కదా, వాళ్ళు ఎక్కడుంది వాళ్ళకు? కానీ ఏ దేశంతో ఏమి సంబంధం లేనటువంటి ఆంగ్లో ఇండియన్స్కి మనం 2 సీట్లు రిజర్వ్ పెట్టాం. అవునా? మనకి చంద్రబాబు నాయుడు గారిది కూడా ఫోన్ స్కామ్ అంతా మనం చూసాం కేసీఆర్ ఉన్నప్పుడు. సో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం? ఆంగ్లో ఇండియన్స్ ఎవడున్నాడు?
1947 ఆగస్ట్ 15 ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత వీళ్ళందరూ ఇండియన్స్. అవును. ఆంగ్లో ఇండియన్స్ అయితే ఏంది? అట్లా చూస్తే మరి మనకు అద్వానీ గారు మరి పాకిస్తానీ ఇండియన్ అని చెప్పాలి, అంతే కదా. అంతే. సైఫ్ అలీ ఖాన్ అఫ్ఘాన్ ఇండియన్ అని చెప్పాలి. దీనికి అర్థం ఉంది ఏమన్నా? ఆంగ్లో ఇండియన్ ఎవడు ఉన్నాడు కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నాం? కానీ ఈ సంస్కృతికి సంబంధించిన సింధీలకి రిజర్వేషన్ లేదు, కాశ్మీరీలకి రిజర్వేషన్ లేదు. సో ఇది మన పరిస్థితి. మన గోర్ఖా రెజిమెంట్స్ ఉన్నాయి. గోర్ఖా రెజిమెంట్స్ అన్నీ కూడా గోర్ఖా ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు బంగాల్లో పెట్టారు. అవును. వాళ్ళ మాట ఎవరు వింటున్నాడు? మమతా బెనర్జీ వాళ్ళని చిత్రహింసలు పెడుతుంది. అవును. సో ఇది డెమోక్రసీనా? ఇటువంటి రాజ్యాంగం మన డెమోక్రసీనా? అందుకని ఓటు బ్యాంకులు తీసుకొస్తున్నారు. ఓటు బ్యాంక్స్ ఎప్పుడైతే కావాలో, ఎందుకంటే సమాజాన్ని చీరిస్తే కానీ వాళ్ళు గెలవరు. అందుకోసం ఈ యొక్క తుష్టీకరణ జరుగుతుంది. ముస్లిమ్స్ని ఒక ఓటు బ్యాంక్ వాళ్ళు తయారయ్యారు కాబట్టి దానిని వాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడు రాజ్యాంగం మార్చడం అయితే అంత ఈజీ కాదు సార్. ఎందుకు అనంటే ఒక ఆర్టికల్, కొంతమంది క్షేమం కోసం ఒక ఆర్టికల్ చేంజ్ చేస్తానంటేనే రాజ్యాంగం చేసి నిప్పులు జరిగే రోజుల్లో దాన్ని పూర్తిగా మార్చడం కాని పని. అది పూర్తిగా మారినప్పుడు రాజకీయ నాయకుడు మారడు, రాజకీయ నాయకుడు మారినప్పుడు ప్రజల పరిస్థితి మారదు. అది అంత గందరగోళంగా ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే పోలీస్ వ్యవస్థ, వాళ్ళు పాపం చాలా కష్టపడి మేమేదో చేయాలని వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల చేతులు, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉదాహరణకి అక్కడ మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, కానీ ఏం చేస్తారు, అక్కడ ఉన్న ప్రభుత్వ ఆడపిల్లకు కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళిగా 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వం గురించి కాదు, మమ్మల్ని నమ్మి 60 ఏళ్ళు మేము ఇక్కడ ఉండడానికి జీతం ఇచ్చి ట్యాక్స్ కడుతున్న ప్రజల కోసం అని పనిచేసే పరిస్థితి వస్తుందా? వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చుకోకుంటే ప్రమాదం ఎలా ఉండబోతోంది? అమ్మా, మనకు 150 సంవత్సరాలు రమారమి, 100 ఏళ్ళు అనుకుందాం, 150 సంవత్సరాలు బ్రిటిష్ పాలన ఉండింది. బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు ఇది మారుతుందా అని ఎవరికైనా నమ్మకం ఉండిందా? కాబట్టి అప్పుడు ఉద్యమాలన్నీ ఏం చేసాయి, మేము బ్రిటిష్ అధీనంలోనే ఉంటాము కానీ మాకు కొంత సెల్ఫ్ రూల్ ఇవ్వండి, కొన్ని హక్కులు ఇవ్వండి అని పోరాటం చేసాయి. కాంగ్రెస్ ఎందుకు పుట్టింది? అట్లా పుట్టింది, అట్లనే పుట్టింది. గతంలో ఉన్న రెజల్యూషన్స్ అన్ని కూడా బాలగంగాధర్ తిలక్ రాకముందర ఉన్న రెజల్యూషన్స్ అన్ని కూడా, దాదాబాయి నౌరోజీ వీళ్ళు ఇచ్చిన రెజల్యూషన్స్ అన్ని కూడా మేము బ్రిటిష్ సిటిజన్స్ కానీ మాకు కొన్ని హక్కులు ఇవ్వండి, మాకు కొంత వెసులుబాటు కలిగించండి, ఇదే కదా వాళ్ళ డిమాండ్స్. మనకు మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ మొఘలులు పోయి తురక రాజ్యం పోయి ఒక హిందూ రాజ్యం వస్తుందని వాళ్ళకి ఎవరికైనా నమ్మకం ఉండిందా? అవునా? కాబట్టి ఇప్పుడున్న రాజ్యాంగం ఇంకా దీన్ని మార్చడం ఎట్లా, ఇది మారదు అన్నటువంటి నిరాశ మనకి ఎందుకు ఉండాలి? పెద్ద పెద్ద రాజ్యాలే నాశనమైనవి, పెద్ద పెద్ద వ్యవస్థలే పోయినాయి, మార్పులు వచ్చినాయి. మార్పు అన్నది సహజం, మార్పు కోరుకోవాలి. ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో పెద్దపీట వేసేటువంటి మార్పులు మనం కోరుకోవాలి. మన జీవితకాలంలో మనం చూడకపోవచ్చు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీరామచంద్రుడిని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. వాళ్ళందరికీ ఇంకా కాదు అని చెప్పేసి వదిలేసుకున్నట్టే ఈరోజు శ్రీరామచంద్రుడు వచ్చేవాళ్ళ వాళ్ళు నమ్మారు. ఏదో తరంలో వస్తుంది. దీనికోసం పోరాటం చేసిన అశోక్ సింఘల్ గారు బతికిలేరు, అయినా వచ్చింది కదా. కాబట్టి మన తరంలో మనం చేయాల్సింది చేయాలి. ఈ రాజ్యాంగంలో ఉన్న తప్పులు, ఇది ఎందుకు సనాతన ధర్మానికి భారత సంస్కృతికి విరుద్ధంగా ఉంది. దీనివల్ల ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక విష్ణు విగ్రహం విరిగిపోయింది, దాన్ని రిపేర్ చేయమని అడిగితే కానీ పోయి ఆయన్నే పడుకోపోండి అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులని మార్చే దిశగా మనకు ప్రయత్నాలు జరగాలి. ఈ తరం దాని గురించి అర్థం చేసుకోవాలి. మళ్ళీ పదే చెప్తున్నాను, స్వబోధ లేదు, శత్రుబోధ లేదు. మన రాజ్యాంగం ఎలా ఉంది అని మనకు అర్థం కావట్లేదు. ఎప్పటి నుంచో కృతజ్ఞ నుంచి ఇదే ఉందని ఫిక్స్ అయిపోయాం మనం. ఇది కాదు అసలు. దీంట్లో ఉన్న తప్పులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే ఈరోజు కొంతమంది జై సాయిదీపక్ కానీ, ఆనంద్ రంగనాథన్ కానీ, మనకు సంజీవ్ సాన్యాల్ కానీ, లేదా మనకు ఎంఆర్ వెంకటేష్ కానీ, ఇటువంటి వాళ్ళు ఒక 5-6 మంది మనం చూస్తే కనుక అద్భుతంగా దీని మీద వాళ్ళు ఓపెన్గా మాట్లాడగలుగుతారు. వాళ్ళకి ఎంత గౌరవం పెరుగుతుంది. సో అది మన సమాజంలో అటువంటి మార్పులు రావాలి. మార్పులు వస్తే క్రమేపీ ఇవి కూడా మారుతాయి. ఆర్టికల్ 317 ఎవరు ముట్టలేరు అన్నారు. అప్పుడు పర్మనెంట్, ఎందుకంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే లేదు కాబట్టి ఇప్పుడు దాని పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇది పర్మనెంట్ అయిపోయింది అని అందరూ అన్నారు. ఫరూక్ అబ్దుల్లా ఏమన్నాడు స్టేట్మెంట్, మీరు ఆర్టికల్ 317 ముడితే మొత్తం కాశ్మీర్ అక్సెషనే మేము ప్రశ్నించాల్సి వస్తుంది, నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా నువ్వు పిఓ జగన్ వెనక్కి తీసుకోవడానికి, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ రోజు ఆర్టికల్ 317 అమెండ్ చేస్తున్నారో దాని ముందు రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మహబూబా ముఫ్తీని అరెస్ట్ చేస్తుంటే తెలిసింది ఆమె ఏదో చేస్తున్నారు, ట్వీట్ చేసింది ఆమె, మీరు కనుక ఆర్టికల్ 317 ముడితే భారతీయ జెండాని మోయడానికి ఇక్కడ భుజాలు ఉండవు అని స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత స్టోరీ కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ పెద్ద 70 అడుగుల భారతీయ జెండా తీసుకొని మన జాతీయ గీతం పాడుకుంటూ ఆమె ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. ఆ ఫోటో పెట్టి ఆమె ట్వీట్ మళ్ళీ నేను మర్చిపోలే, ఆ ట్వీట్ తీసి మళ్ళీ రీట్వీట్ చేసిన.
ఇప్పుడు చూడు భుజాలు ఎవరు మోస్తున్నారో భారతీయ జెండా అని పెట్టాను అక్కడ. రైట్, మరి ఏమి జరగదు అన్నటువంటి ఆర్టికల్ 370 చెప్పాయి. కాబట్టి ఇది పోదాం అని అనుకోకూడదు. ఫస్ట్ మనకు అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలి మనం ఏం ఉండాలి, ఎటువంటి రాజ్యాంగం ఉండాలి. ప్రజల ఒపీనియన్ అంటే కనుక అందరినీ గౌరవించాలి. ఒక ఒక సీట్ ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాడికి మాత్రమే గౌరవం కాదు, ఒక ఓటు తక్కువ వచ్చిన వాడిని కూడా గౌరవించేటువంటి సిస్టమ్ మనం తీసుకురావాలి. ఈ వెస్టర్న్ సిస్టమ్ ఫస్ట్ మ్యాన్ పాస్ ద పోస్ట్ అనే సిస్టమ్ మనం పక్కన పెట్టాలి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషనా లేకపోతే దానికి మనకు ఇప్పుడు ఎమ్మెల్సీ మనకు వీటిలో వస్తాయి కదా, అటువంటి ప్రిఫరెన్షియల్ ఓట్స్ సంబంధించిందా చర్చించాలి. సొల్యూషన్ అదే లేదు. మన సాంప్రదాయానికి ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి మన సమాజానికి ఆధారంగా కొత్త పద్ధతి ప్రజల రిప్రజెంటేషన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. అంతేగాని ఇప్పుడు అన్ని ఉచితాలు ఇచ్చుకుంటే ప్రతి ఇంటికి నేను 1 కిలో బంగారం ఇస్తాను అన్నవాడికి ఓట్లు వచ్చి వాడు రాజు అయితే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి దీంట్లో ఈ సో కాల్డ్ వెస్ట్రన్ డెమోక్రసీలో ఉన్నటువంటి లిమిటేషన్ అర్థం చేసుకొని దీనికి అతీతంగా దేశ హితం కోసం పనిచేసేటువంటి స్ట్రక్చర్స్ తీసుకురావాలి. కాబట్టి దాని గురించి చర్చ జరగాలి. నేను అన్నిటికీ ఎక్స్పర్ట్ నేను చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది. దీన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు శాస్త్రవేదులు, మనకు శాస్త్రవేత్తలు, తర్వాత మనకు న్యాయ మీమాంస తర్క వ్యాకరణ మనకు స్మృతులు శృతులు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కలిసి కూర్చొని కొన్ని నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు దీని గురించి తర్జన పడి మనకు ఎటువంటి రాజ్యాంగం ఉండాలి వాళ్ళు తీసుకురావాలి. అది తీసుకొచ్చిన రోజు నువ్వు చెప్తున్నవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నంత వరకు కూడా సమాజాన్ని చీల్చి ఈ ఓటు బ్యాంక్స్ చేసుకోవడం ఒకటి, ఉచితాలు ఇస్తే కానీ మన ఓట్లు రావన్నటువంటి పరిస్థితి, ఈ రెండు మన దేశాన్ని పీడిస్తాయి. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మన సమాజం చాలా గడ్డు పరిస్థితి, చాలా క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. దీని గురించి ఇప్పటి నుంచి ఆలోచన చేసి బహుశా దాన్ని మార్పులు తీసుకురావాల్సిన ఒక ఆవశ్యకత ఉంది మనకి. ఇంకొకటి సార్, మీరు ఎంత మంచి పరిపాలన చేయని నువ్వు సూపర్ నాయకుడా కాదా అని చెప్పాలంటే మీడియా చాలా పాత్ర పోషిస్తుంది. తప్పును ఉప్పని చూపించడంలో కానీ ఉప్పును తప్పని చూపించడంలో కానీ మీడియా పాత్ర అనేది చాలా ప్రాముఖ్యత. కానీ ఎక్కడో మీడియా కూడా వాస్తవాలను చెప్పడానికి బదులు ఒక వర్గమనో లేకపోతే కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హిందూ సమాజమనో బాగా పించేసి చూపిస్తున్నట్టు, అది ఎక్కడో దారి తప్పుతున్నట్టు, ప్రజలకు అవగాహన కల్పించాల్సింది ప్రజల్లో భయము, డీవియేషను, మాకెందుకోలే అనే తత్వాన్ని కల్పిస్తోందేమో అని చాలామంది అభిప్రాయం. అందులో నేను కూడా ఉన్నాను. దాని మీద ఏం చెప్తారు మీరు? అమ్మా, ఈరోజు మీడియా, పేపర్లు, ఈ యొక్క టీవీ ఛానళ్ళు నిజంగా వాళ్ళు చేసేటువంటి జర్నలిజం ఆధారంగా ఈరోజు సమాజం కనుక ప్రవర్తించుంటే ఈరోజు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు కాదు, ఈరోజు బీహార్ గెలిచి ఉండేవాడు కాదు. ఎందుకంటే మీడియా స్పేస్లో అంతా కూడాను మనకు ఇండియా టుడే మ్యాగజైన్లో వీడు తేజస్వి యాదవ్ ఫోటో, నేను యుద్ధం చేస్తాను ఇవన్నీ ఫోటోలు పెట్టడం, రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద ఎంత కవరేజ్, తర్వాత మనకు కమ్యూనిస్ట్ పార్టీల కవరేజ్, కన్యాకుమారి కవరేజ్, తర్వాత ప్రశాంత్ భూషణ్ కవరేజ్. ప్రశాంత్ భూషణ్ ఏమన్నాడు, 25 సీట్ల కంటే ఎక్కువ వస్తే నేను పాలిటిక్స్ నుంచి విరమించుకుంటాను అన్నాడు. ఇవన్నీ ఇంత చేసిన తర్వాత ప్రజలు ఏం చేశారు వాళ్ళు? కాబట్టి ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. రాజ్దీప్ సర్దేశాయ్ అప్పుడు అక్కడ జరిగినటువంటి గుజరాత్లో జరిగిన అల్లర్లకు మైకులు తీసుకెళ్ళి అందరి నోట్లో పెట్టి ఏం జరిగింది ఈ ప్రభుత్వం కూలిపోవాలి, నాశనం అవ్వాలి అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేశారు వాళ్ళు. థంపింగ్ మెజారిటీతో మోదీ గారు గెలిచారు. 3 టర్మ్స్ వరుసగా గెలుచుకుంటూ వెళ్ళారు. వీళ్ళ క్యాంపెయిన్ అంతా ఏమైంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రజలకి ఇవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. వెస్ట్రన్ సమాజంలో వెస్ట్రన్ సమాజంలో ఇటువంటి ఏదైనా ఒక లీక్ అయిందంటే కనుక వాళ్ళు గెలుపు ఓటమి నిర్ణయం అవుతుంది. మనకు అలా కాదు, మన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను, నేను అవ్వనని చెప్పట్లేదు, కానీ మనకు చాలా విజ్ఞత ఉంది మన దేశంలో. ఇంత ఓటు చోరీ క్యాంపెయిన్ చేసినా కానీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఉన్నటువంటి అరాచకత్వము, స్త్రీలకు ఎటువంటి అన్యాయాలు జరిగినాయో అది ఇప్పటికి కూడా మర్చిపోలేదు. పురుషుల కంటే 8.8% ఎక్కువ స్త్రీలు వచ్చి ఓటేసి దగ్గరుండి గెలిపించారు. అంటే వీళ్ళని గెలిపించడం కాదు, వాళ్ళని ఓడించారు. ఈ రెండు వేరే అంశాలు. వాళ్ళు గెలవకూడదు, వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి ఒక స్థిర సంకల్పంతో వచ్చారు. మరి ఈ మీడియా అంతా నువ్వు చెప్తున్నటువంటి మీడియా లాలూ ప్రసాద్ యాదవ్ని, వాళ్ళ కుటుంబాన్ని ఎంత అందలానికి ఎక్కించారు, రాహుల్ గాంధీని ఎంత అందలానికి ఎక్కించారు. రాబోయే ప్రధానమంత్రి యువత, అంటే 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా యువతే, యంగ్ లీడర్. యోగి ఆదిత్యనాథ్ రాహుల్ గాంధీ కంటే చిన్న, కానీ ఆయన మంకు, ఒక టెర్రరిస్టు, అది వేరే కథ. సో ఈ మీడియా ఎంత కష్టపడినా కానీ భారతదేశంలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి సంస్కృతి, మనలో ఉన్నటువంటి ఆ దేశీయత దేశీయ భావాలు, జాతీయ భావాలు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, చాలా కష్టపడుతున్నారు.
మీడియా స్పేస్లోనే ఈ చెత్త అంతా మనకు కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్లకు ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మనకి ఎక్స్పోజ్ అయిపోతున్నారు. అప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి బర్ఖాదత్ ఆవిడ చెప్పిందంటే కనుక అందరు వినాలి. మన కోపం వచ్చినా టీవీని పగలు కొట్టుకోలేదు, కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి అప్పట్లో. కశ్మీరీ హిందువులందరూ కూడాను వీళ్ళే ఉద్యోగాలన్నీ తీసేసుకున్నారు, దానికి వ్యతిరేకంగానే ఇక్కడ ఉద్యమం వచ్చిందని ఆవిడ చెప్పింది అప్పుడు. అటువంటి పనికిమాల భావజాలం అంతా ఆవిడ తీసుకొచ్చి చెప్పినప్పుడు కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు బర్ఖాదత్ ఒక ట్వీట్ చేసిందంటే కింద చూడమ్మా, ఒక్కడంటే ఒక్కడేమైనా సమర్థిస్తూ ఉండదు. 2000 దానికి రెస్పాన్సులు చీల్చి చండాడుతున్నారు అనమాట. రాజ్దీప్ సర్దేశాయ్ అదే పరిస్థితి, వీళ్ళందరూ అదే పరిస్థితి. ఆమె సాగరికా ఘోష్, రాజ్దీప్ సర్దేశాయ్ భార్య, అక్కడెక్కడో ఎవరో యుఎస్ఏలో ఒక అమ్మాయి షాప్ లిఫ్టింగ్ చేసిందంట. షాప్ లిఫ్టింగ్ చేస్తే మోదీని తిడుతున్నారు. తీరా చూస్తేనే మా బంగ్లాదేశ్, భారతీయ స్త్రీ కానే కాదు. వీళ్ళు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారో చూస్తున్నాం. వీళ్ళ క్రెడిబిలిటీ ఎలా ఉంది, ఆవిడ గ్రేట్నెస్ ఏంటి, సాగరికా ఘోష్ గొప్పదనం ఏంటి. భాస్కర్ ఘోష్ వాళ్ళ నాన్న, ఆయన మొత్తం మన ఇన్ఫర్మేషన్ ప్రసార్ భారతి దీనికి సంబంధించి ఒక ఏకఛత్రాధిపత్యం ఆయన నిర్ణయించుకున్నాడు. మొత్తం ఆయన ఛాలెంజ్ చేసేవాడే వదిలేడు కాంగ్రెస్ హయాంలో, ఆయన కూతురు ఈవిడ. సో ఇది మన పరిస్థితి. వంశవాదం ఎలా కూలుతోందో మనం చూస్తున్నాము. క్రమేపీ వంశవాదం నాశనం అవుతుంది. మనకు సనాతన ధర్మానికి దేశం పట్ల నిలబడ్డటువంటి వాళ్ళు నిలుస్తున్నారు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు సర్వనాశనం అవుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రజల్ని డిస్మిస్ చేయకూడదు. మీడియా ఎంత ప్రయత్నం చేసినా ఇది అవ్వట్లేదు. మనకు అంటే కోర్స్ ఇది సందర్భం ఉందో కాదో నాకు తెలియదు, కానీ మనకు 7 శక్తులు ఉన్నాయి, విఘటన శక్తులు. మన సమాజానికి వ్యతిరేకంగా, మన సంస్కృతికి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 7 ఉన్నాయి. ఇంగ్లీష్ పదం ఎం ఉంది. వీళ్ళ 7 మందికి ఎంతో స్టార్ట్ అవుతుంది వాళ్ళ పేరు. మొదటిది ముల్లా, మనకు తెలుసు జిహాదీ ఆలోచన ముల్లాలు. 2 మిషనరీలు, ఇవాంజలికల్ క్రిస్టియానిటీ, అంటే మొత్తం దేశం అంతా కూడా క్రిస్టియన్స్ అయిపోవాలన్న. కొంతమంది అయితే ముస్లిమ్స్ మీరు ఒక దేశం ఇస్తే హిందువులకు దేశం ఉంది, మాకేంటి, మాకు దేశం కావాలి, ఇది ఒక తెగ తయారైంది. 3వది మార్క్సిస్టులు, అసలు సంస్కృతే తప్పు, సంస్కృతిని నాశనం చేయాలి, సంస్కృతిని ఎలా నాశనం చేయాలో అవన్నీ ప్రయత్నం చేసేట్టు ఉంటాడు. మహిషాసురం షహదత్ దివస్ సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు. రావణాసుని సెలబ్రేట్ చేస్తారు. ఇవ సంస్కృతిని నాశనం చేయాలి, ఈ యొక్క ఆసురి శక్తి. 3వది. 4వది మెకాలే పుత్రులు, కరుడు కట్టిన మెకాలే పుత్రుడు, హిందూ పేరే. రామచంద్ర గుహ, రొమిల్లా థాపరు, ఇటువంటి ఎన్ రామ్ ఒక అయ్యంగార్ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు, దేశభక్తులైనటువంటి ఆ హిందూ పత్రికలో హిందూ పేరు తప్ప మిగతా అంతా యాంటీ హిందూనేదంతా. ఇటువంటి మెకాలే పుత్రులు అంటే వాళ్ళు ఈ దేశంలో ఏం లేదు, సంస్కృతి ఏమీ లేదు, అంతా పాశ్చాత్య దేశంలో ఉంది అనేటువంటి నమ్మేటువంటి హిందువులు, దాన్ని మెకాలే పుత్రులు అంటాం. ఇంకా 5వది వచ్చేసి మనకు మెక్డొనాల్డ్ 6 అంటారు, అంటే ఖలిస్తానీ. ఈరోజు సనాతన ధర్మం ఆ ప్రాంతం అంతా కూడా నిలబడింది అంటే కనుక సిక్కు గురువుల వల్ల. సిక్కు గురువులు వాళ్ళు సిక్కులకే గురువులు కాదు, మనకు అందరికీ గురువులే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కడా వేసుకున్నాను. ఢిల్లీకి వెళ్తే నాకు ఢిల్లీ అంటే అస్సలు నచ్చదు. నాకు ఢిల్లీ ఒక మహాశ్మశానం. మనకు హుమాయూన్ దగ్గర నుంచి తీసుకుని సంజయ్ గాంధీ దాకా ఘాట్స్, శ్మశానాలు తప్ప ఇంకేమీ లేవు అక్కడ. అంతేకాదు మన దేశ సంస్కృతి, మన గౌరవము, మన స్వతంత్రము అక్కడ బొందబట్టారు ఇట్లుగా చెప్పాలంటే. అందుకని అది ఒక పెద్ద శ్మశానం, మనకు కూడా శ్మశానం మీద. కానీ అక్కడ నేను గౌరవించేది శీష్ గంజ్ గురుద్వారా. ఎక్కడైతే ఈ పేలుడు జరిగిందో, నేను ఢిల్లీలో జరిగిన పేలుడు 100 మీటర్ల దూరంలో శీష్ గంజ్ గురుద్వారా ఉంది, దానికి ఎదురుగానే జరిగింది, లాల్ కిలా దగ్గర ఇది జరిగింది పేలుడు. శీష్ గంజ్ గురుద్వారా ఎందుకు ఫేమస్ అంటే అక్కడ గురు తేజ్ బహదూర్ని తల నరికాడు ఔరంగజేబ్. కన్వర్ట్ అవ్వమంటే ఆయన కన్వర్ట్ అవ్వలేదు. తో ఆయన శిష్యులందరినీ చిత్రహింసలు పెట్టి, ఒకతన్ని రంపం పెట్టి కోయడం, ఇంకొకతన్ని డ్రమ్ములో వేడి నూనె వేసి దాంట్లో వేయడం, ఇంకొకతన్ని పత్తిలో చుట్టి తగలబెట్టడం, ఇట్లా చిత్రహింసలు పెట్టి చంపినా ఆయన కన్వర్ట్ అవ్వలేదు. ఫైనల్గా ఆయన తల నరికాడు. తల నరికిన తర్వాత కూడా ఔరంగజేబ్ ఇచ్చిన ఫర్మాన్ ఏంటంటే ఈ శవాన్ని ఎవరు ముట్టకూడదు, దీన్ని కుక్కలు, గద్దలు, పురుగులు తిని దీన్ని సర్వనాశనం కావాలి, దీన్ని ఎవరైనా ముడితే కనుక వాడి తల అక్కడే నరికేయండి అని ఫర్మాన్ ఇచ్చాడు ఔరంగజేబ్. భగవంతుడి దయ వల్ల అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది, మనకు ఆంధీ అంటారు. అప్పుడు యాక్చువల్గా రావడానికి లేదు, నవంబర్లో వచ్చింది. నవంబర్ టైంలో ఆంధీలు ఉండవు. ఆ రోజు ఆంధీ వచ్చింది. ఆంధీ రాగానే వీళ్ళు శిష్యులు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయన తలనెత్తుకొని పారిపోయారు అక్కడి నుంచి. తలనైతే ఈజీగా తీసుకెళ్ళిపోయారు. శవాన్ని ఇంకా మిగతా శరీరాన్ని ఇంకొక శిష్యులు, ఒక గ్రూప్ శిష్యులు దాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. తలని పూల బుట్టలో పెట్టి ఢిల్లీ నుంచి బయటికి తీసుకెళ్ళి సర్ హింద్ అని ఈరోజు పంజాబ్లో ఒక ఊరుంది, అక్కడ ఆయన దాన సంస్కారాలు తన కుమారుడైనటువంటి గురు గోబింద్ సింగ్ చేశారు. మిగతా శరీరం ఢిల్లీ నుంచి ఎలా బయటికి తీసుకెళ్తారు, గస్తీ తిరుగుతున్నారు కదా వాళ్ళు. ఎంతకాలం ఉంటుంది, కొన్ని గంటలలోనే వాసన వచ్చేస్తుంది, దొరికిపోతాం కదా.
మరి ఎట్లా గురువుని ఎలా మనం దహన సంస్కారం చేయాలని చెప్పి ఒక శిష్యుడి ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలని ఆలోచన చేసి ఆ శిష్యుడు ఏం చేస్తారంటే తన ఇంటిని తగలబెట్టుకుంటాడు. బా చెప్తే నాకు అసలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆ ఇంటిని తగలబెట్టినాడు. ఆ ఇంటిని తగలబెట్టి గురువుని దహన సంస్కారం చేశాడు. ఆ స్పాట్లో రికాబ్గంజ్ గురుద్వారా ఉంది. భారత పార్లమెంట్కి ఆవలి వైపు మధ్యలో దీనికి మధ్యలో ఒక రోడ్డు ఒకటే. రోడ్డుకి ఆవలి వైపు ఉన్న రికాబ్గంజ్ గురుద్వారా ఎంతమంది సిక్కులకు తెలిసింది. అసలు వాళ్ళు ఈరోజు ఎవరి మీద కొట్లాడుతారు వాది. అందుకని ఇది 5వ శక్తి మెక్డానల్డ్ సిక్కులు. సనాతన ధర్మంలో అభిన్న భాగమైనటువంటి సిక్కులు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం బలిదానం ఇచ్చినటువంటి సిక్కు గురువులని ఈరోజు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు, మేము హిందువులు కాదన్నటువంటి ఈ పనికి మాలిన చెత్త ఖలిస్తానీ 5వది. ఈ 5 మందిని సమర్థిస్తున్నది మీడియా. నువ్వు ఇందాక చెప్పావు కదమ్మా, మీడియాలో మంచివాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఎవరు జర్నలిస్ట్ కాదు, వాళ్ళు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. ఆ బిజినెస్ ఏంటి, వీళ్ళకి ఎవరు ఏ భావజాలానికి ఫండింగ్ ఇస్తున్నారో దానికి వెళ్తారు. అదొక మీడియా. ఆఖరిది ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్. అది కూడా ఎంత స్టార్ట్ మార్కెట్ ఫోర్స్ డీప్ స్టేట్ అనుకుందాం. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ శక్తులకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫండింగ్ ఇచ్చేటువంటి ఈ రాక్షసీ శక్తులు డీప్ స్టేట్. జార్జ్ సోరోస్ మనకు ఒక పేరు తెలుసు, ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. బ్లాక్ రాక్, మనకు రాక్ఫెల్లర్ ఫౌండేషను, మనకు బిల్ గేట్స్ ఫౌండేషను, మనకు నారాయణమూర్తి ఫౌండేషను, ఇన్ఫోసిస్, తర్వాత విప్రో ఫౌండేషను. మన దేశంలో ఇటువంటి చాలా ఉన్నాయి. అలాగే ఇంకా పాశ్చాత్య దేశంగా చాలా ఉన్నాయి. ఇటువంటి చాలా ఇవన్నీ కూడా ఒక డీప్ స్టేట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF, మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వెళ్తారు అక్కడ ఫిబ్రవరిలో డావోస్కి. అది మహారాక్షసీ శక్తి. సో ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి ఆ మనీ ఫోర్స్ 7 శక్తులు మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. సో ఫైనల్గా ఆడవాళ్ళు అంటే అమ్మతనం, క్షమాగుణం, ఒదిగి ఉండే తత్వం, ఇది మనం చూస్తూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం మొన్న ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఆడాది అంటే ఏమన్నా ఇస్లాంకి వచ్చినప్పుడు కూడా నేను చాలా వరకు విన్నది ఏంటంటే నలిగిపోతూ ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళని ఒక మనుషుల్లాగా ట్రీట్ చేయరు, పడికింటి సుఖాల వస్తువుల్లాగా చూస్తారు. ఈవెన్ కొన్ని దేశాల్లో వంటగదిలో కూడా కిటికీలు లేవు వాళ్ళకు. అలా విన్న ఆడవాళ్ళ గురించి కట్ చేస్తే కోట్ల మందిని చంపడానికి నాయకత్వం వహించిన ఒక మహిళ, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థ ఒక మహిళా టెర్రరిస్ట్ గ్రూపులను తయారు చేయడం, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, అసలు మహిళల అర్థం ఇస్లాంలో ఎట్నుంచి ఎటు మారింది? ఈవిడ ఫస్ట్ కాదు. మనం కాశ్మీర్లో గతంలో దుక్తర్ అనే మిల్లత్ అని చెప్పి ఒక గ్రూప్ ఉండింది ఆల్రెడీ. దుక్తర్ అనే మిల్లత్ అని అక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అండర్ గ్రౌండ్ పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. మన వాళ్ళ తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మనము మౌలానా మసూద్ అజర్ వాళ్ళ మద్రసాని మనం బహావల్పూర్లో కొట్టినప్పుడు 10 మంది ఆయన బంధువులందరూ చనిపోయారు. దాంట్లో అతని బావ చనిపోయాడు, అయితే చెల్లెలి భర్త అతను చనిపోయాడు. ఆ ప్రతీకార జ్వాల, ఎలాగో ప్రతీకారం తీసుకోవాలి భారతదేశం మీద అప్పుడే శపథం చేశాడు అతను. సో ఇప్పుడు తన చెల్లెలు ఒక ఆధ్వర్యంలో స్త్రీల సంఘటన తయారు చేస్తున్నాడు. అంటే స్త్రీలని అస్త్రంగా వాడుకోవడం అనేది ఖురాన్లో మాకు ఓకే, అస్త్రంగా వాడుకుంటారు, వాళ్ళ మీద గౌరవంతో కాదు. అందుకనే మన ఫీమేల్ సూయిసైడ్ బాంబర్స్ అనేది చాలా దగ్గర ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ మూవ్మెంట్ కూడా ఒక స్త్రీ, ఆవిడే పిల్లలు ఉన్నారు, ఆవిడ కాలేజీలో లెక్చరర్, భర్త చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ, వాళ్ళని ఎవ్వరు కూడా పీడించబడలేదు, బాగా శాంతియుతంగా ఉన్నటువంటి కుటుంబం. ఆవిడ సూయిసైడ్ బాంబర్ అయ్యి అక్కడ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, చైనీస్ ఇన్స్టిట్యూషన్, దానికి వెళ్తున్నటువంటి ఒక చైనీస్ వ్యాన్ దగ్గర వెళ్ళి ఆవిడ పేల్చుకొని వాళ్ళని చంపేసింది. అంత నార్మల్గా ఉన్నటువంటి కుటుంబంలో ఆవిడ ఎలా తయారైంది అంటే, అఫ్కోర్స్ ఆవిడ పాజిటివ్, వాళ్ళ దేశాన్ని బలూచిస్తాన్ వేరే లిబరేషన్ కావాలి, దేశం మాకు ఈ పాకిస్తానీ రాక్షసత్వం నుంచి మాకు విముక్తి కావాలని పోరాటం చేస్తున్న దాంట్లో ఆవిడ వెళ్ళింది. అక్కడ స్త్రీలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. కాబట్టి స్త్రీలు దీంట్లో జిహాద్లో పార్టిసిపేట్ చేయకూడదని లేదు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే, జిహాద్లో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతకాలం బతుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళకు పడక సుఖం ఇవ్వాల్సిన బాధ్యత నీది అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు. ఐసిస్ యుద్ధం చేస్తున్న వాళ్ళకి వీళ్ళు సుఖం ఇవ్వడానికి ఎంతోమంది స్త్రీలు వెళ్ళారు అక్కడికి, కేరళ నుంచి వెళ్ళారు. అలాగే మనకు యూకేలో చదువుతున్నట్టు అమ్మాయిలు, చిన్న పిల్లలు, 15-16 ఏళ్ల పిల్లలు వెళ్ళారు. యూకేలో పెద్ద చర్చ, వాళ్ళు సోకాల్డ్ భర్తలో ఎవరో చనిపోయారు, వాళ్ళని చంపేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ యూకేకి వస్తామంటే వాళ్ళని రానివ్వలేదు, వాళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు. దాంట్లో పెద్ద చర్చ జరుగుతుంది, మీరు వాళ్ళు తప్పు చేశారు మళ్ళీ సరిదిద్దుకోవడానికి వస్తే మీరు ఆపరేట్ ఇవ్వాలి అని. కానీ ఆ ప్రభుత్వం ససేమిరా వాళ్ళకి మళ్ళీ రానివ్వమని చెప్పారు వాళ్ళు.
అలాగే మన కేరళ కూడా కేరళ స్టోరీలో చూసాం కదా, అక్కడ వెళ్ళి అమ్మాయి రాలేదు వెనక్కి. ఇటువంటివి అంటే స్త్రీలను వాడుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి డైరెక్ట్గా కాంబాట్లో వెళ్ళడం ఒక విషయం అయితే, వీళ్ళని చాలా అంశాలుగా వాడుకుంటున్నారు. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళని పడక సుఖం కోసం వాడతారు, 2 హనీ ట్రాప్స్ చేయడానికి వాడతారు, 3 కూరియర్స్గా వాడతారు. ఇప్పుడు స్త్రీ బుర్కా వేసుకొని వెళ్తుందంటే లోపల ఏం పెట్టుకుందా ఎవరికి తెలుస్తుంది, కాబట్టి ఆవిడ తీసుకెళ్ళి కూడా చేరవేయడం. 4 ఆవిడే సూసైడ్ బాంబర్గా తయారవడం. ఇటువంటివన్నీ కూడాను మహిళల్ని ఎంతో కాలంగా వాడుకుంటున్నారు. ఇది కొత్త విషయం ఏం కాదు. ఈరోజు మనం ఈ షహీన్ ఎవరైతే చూస్తున్నామో, డాక్టర్ షహీన్, ఆవిడ మొదటిది కాదు. ఇది ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ తర్వాత మౌలానా మసూద్ అజర్ యొక్క చెల్లెలు స్టార్ట్ చేసినటువంటి దాంట్లో ఆవిడ ఇమ్మీడియట్గా భారతదేశంలో ఈ మహిళల్ని రిక్రూట్ చేయడం మొదలుపెట్టింది. మన దేశంలో ఆవిడకే ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మాజీ భర్త ఏం చెప్పారు, చాలా లిబరల్ ఈవిడ యాక్చువల్గా ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంది, కానీ ఇప్పుడు ఎలా తయారైందో నాకే అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. సో వల్నరబిలిటీ, ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్ని సెన్సిటివ్ టైమ్స్ ఉంటాయి. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం చెప్పలేం. ఇప్పుడు తనకు ఒక ఎవరు భాగస్వామి ఎవరు లేరు, ఫ్యామిలీ పార్ట్నర్ ఎవరు లేరు ఆవిడకి, ఆరు మనకు తెలిసి లేరు. సో ఆ సమయంలో ఆవిడ ఒక భావజాలం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వల్నరబుల్ సిచ్యుయేషన్లో ఉంది. సరే నీకు ఎట్లా అయిపోయింది, మొగుడిని వదిలేసినావు, కనీసం ఇప్పుడు భగవంతుడి కోసం నువ్వు పని చేయి అని చెప్తే కనుక బహుశా ఆవిడకి నచ్చి ఉండొచ్చు, ఆవిడ టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు. లేదా ఆవిడకి ఎవరితోనో సంబంధం ఉండి ఉండొచ్చు, అతను రాడికల్ అయి ఉండొచ్చు. సో నేను నా జీవితాన్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు కూడా రా అని చెప్పి మోటివేట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. కానీ వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేసినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఈ లవ్ జిహాద్కి పార్టిసిపేట్ చేసేది వాళ్ళే. తన భర్త ఇంకొక అమ్మాయిని, హిందూ అమ్మాయిని తీసుకొస్తున్నాడంటే సంతోషిస్తోంది. అంటే నాకు ఇంకో సౌత్ వస్తుందని కాదు, వాళ్ళ మతాన్ని భ్రష్టత్వం పట్టిస్తున్న వాళ్ళని మేము క్యాప్చర్ చేస్తున్నామని సుఖపడుతున్నారు. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు భర్తల్ని, వాళ్ళ కుటుంబాన్ని ఈ లవ్ జిహాద్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్నో అంశాల్లో స్త్రీ పాత్ర కూడా ఉన్నది. అందుకే నేను చెప్పాను, తల్లుల పాత్ర చెప్పాను, క్రిస్టియన్ ఫెయిర్ రీసెర్చ్ కూడా చెప్పాను. కాబట్టి ఈరోజు కొత్త విషయం కాదమ్మా, ఇది ఎంతో కాలంగా నడుస్తుంది. మాతృమూర్తి అన్నటువంటి భావన మనకు సనాతన ధర్మంలో ఉంది. వాళ్లకు 2-3 రిలేషన్షిప్స్, అవ్వ అంటే మనకు నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళ తల్లి, తర్వాత మనకు కూతురు, చెల్లెలు, ఇవి తప్ప మిగతా అన్ని వాళ్ళకు ఓపెన్, ఏమైనా చేయొచ్చు. ఒక టిపికల్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ కేసులో మన దేశంలో జరిగింది ఇది. ఒక మౌలవి దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ అడిగాడు, ఒక వ్యక్తి అడిగాడు, తన చిన్నాన్న తన భార్యకి తలాక్ ఇచ్చాడు, ఆవిడ నేను పెళ్లి చేసుకోవచ్చా? మనం ఆలోచన కూడా చేస్తామా? చిన్నాన్న భార్య డివోర్స్ అయినా కానీ ఆవిడ మనకు తల్లి, పిన్ని, తల్లి, చిన్నమ్మ, అది మన భావజాలం. కానీ ఆ మౌలవి ఏం చెప్పాడంటే, ఆవిడ మీ చిన్నాన్నతో పెళ్లి చేసుకున్నంత వరకే నీకు పిన్నమ్మ, ఒకసారి తలాక్ ఇచ్చేసిన తర్వాత ఆవిడ ఇండిపెండెంట్ స్త్రీ, కాంట్రాక్ట్, వాళ్ళ వివాహం అనేది కాంట్రాక్ట్ తెగిపోయింది కాబట్టి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు, ఆవిడ ఇండిపెండెంట్ స్త్రీ, ఆవిడను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడు. ఇస్లాం ప్రకారం కరెక్ట్ జడ్జిమెంట్. మొన్నటిదాకా భార్య అయినామా, ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. అంటే మొన్నటి వరకు పిన్నమ్మ అన్నావు, నువ్వు నీ తల్లిలాగానే భావించినావు. తలాక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ చిన్నాన్నకి ఆవిడకి సంబంధం లేదు, కాంట్రాక్ట్ తెగిపోయింది. సరే ఇండిపెండెంట్ వ్యక్తి కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. ఇది జడ్జిమెంట్. ఇస్లాం ప్రకారం అది కరెక్ట్ జడ్జిమెంట్. అంటే ఇస్లాం గురించి మనకు తెలియదు కదా, అది మన ప్రాబ్లం. మన సంస్కృతి, భారతీయ ఆలోచన దృక్పథం, వాటి మీద మనం ఆపాదించి దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పు చేస్తున్నాము. ఆఖరిసారి మళ్ళీ చెప్తున్నాను, మనకు స్వబోధ లేదు, మన గురించి మనకు అస్సలు తెలియదు, శత్రుబోధ అంతకంటే లేదు. ఈ రెండు చేస్తేనే మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఆసురీ శక్తుల్ని. నేను చెప్పిన 7 మక్కారాలు, మక్కార్స్ అని కూడా పిలవచ్చు, ఈ 7 మక్కార్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ రెండు తెలిస్తేనే మనం చేయగలం. ఓకే, అంటే తలాక్ చెప్పకముందు తల్లి, తలాక్ చెప్పిన తర్వాత నువ్వు పెళ్లి ఆయనకు కోడలు అవ్వచ్చు. అమ్మో దేవుడు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు దయచేసి మా ఛానల్కి కొంచెం టైం ఇచ్చి ఇలాంటి అనేక విషయాల్ని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. రైట్, చూసారు కదా, అంటే మన శత్రువు వ్యూహం ఏంటో తెలుసుకొని ఆ వ్యూహానికి తగ్గట్టు మనం మారితేనే నేటి సమాజంలో నిలదొక్కుకోగలం, రేపటి తరానికి భారతదేశాన్ని అందివ్వగలం. దానికోసం నేను పోరాటం చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచించకండి. ఎప్పుడో పెట్టిన మామిడి గింజ ఈరోజు వృక్షంగా మారి ఎంతోమందికి పనులనిస్తోంది. ఎంతోమంది త్యాగజనుల వల్ల ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నాం. రేపటి మన తరం కూడా హిందూ సనాతన ధర్మ దేశంలో బ్రతకాలి అంటే మనము అంతే దృక్పథంతో, అంతే శక్తితో పోరాటం చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ధర్మో రక్షిత నిజమే, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కానీ
ఈరోజు ఆ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఇంట్లో ప్రతి ఒక్కరూ సైనికులుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రువు వ్యూహం ఏంటో తెలుసుకోండి, ఆ వ్యూహంలో చిక్కుకోకుండా ఉండండి. ఆ వ్యూహాన్ని తెగ్గొట్టడానికి ప్రతి ఇంట్లో ఆయుధ పూజ చేస్తూ శత్రువుని భయపెట్టండి. ఆడవాళ్ళను కాపాడుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు మామిడి గిరిధర్ గారితో మాట్లాడినాక నాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే, ఈ సైతాన్లుగా కాఫీర్లుగా భావించే వాళ్ళు ఎవరినైనా అంతమొందించే తర్వాత జీవితం ఉండేదని భయపడేది ఆడవాళ్ళకి. కాబట్టి మన హిందూ ఆడవాళ్ళందరినీ రాణి రుద్రమలాగా తయారు చేయండి. దెబ్బకు ఈ దేశాన్ని వదిలి ఎందుకు పారిపోరో చూస్తాను. నాకు ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకు ఇంకా మామిడి గిరిధర్ గారు మొత్తం మాట్లాడిన ప్రభావం, బూస్ బంప్స్ అలానే ఉన్నాయి. చాలా ఆలోచనలు కూడా అలానే ఉండిపోయినాయి. వారిని మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఇలానే చూస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి, అభిమానిస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.